ఓం మహాగణాధిపతయే నమః. మహాసరస్వత్యై నమః. శివాయ విష్ణురూపాయ గురవే నమః. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూప జగదంబాయై నమః. విశ్వేశం మాధవండుండిం దండపాణిం చ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. భూమిష్ఠాపి నయత్ర భూః త్రిదివతోప్యుచ్చైరధస్థాపి యా బద్ధా భువి ముక్తిదాస్యురమృతం యస్యామృతాయంతవః. యా నిత్యం త్రిజగత్పవిత్రతటినీ తీరే సురైః సేవ్యతే సా కాశీ త్రిపురారిరాజనగరీ పాయాదపాయజ్జగత్. ఆనందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. ఓం నమః పుండరీకాక్ష బాహ్యాంతస్య ఉచదాయినే సహస్రశీర్షా పురుషः సహస్రాక్షः సహస్రపాత్. నమామి తే పదద్వంద్వం సర్వద్వంద్వనివారకం నిర్ద్వంద్వయా ధియా విష్ణో జిష్ణ్వాదిసురవందిత. మాతర్భవాని తవ పాదరజో భవాని మాతర్భవాని తవ దాసతరో భవాని మాతర్భవాని న భవాని యథా భవేస్మిన్ త్వద్వాగ్భవాన్యనుదినం న పునర్భవాని. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువనతారిణి తరళతరంగే శంకరమౌళి విహారిణి విమలే మమ మతిరాస్తం తవ చరణయుగళే. డుండిరాజం గణేశానం సర్వవిఘ్నౌఘనాశనం తం వందే విశ్వనాథస్య ప్రియపుత్రం శివాప్తయే. దేవరాజసేవ్యమాన పావనాంఘ్రిపంకజం వ్యాళయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరం నారదాదియోగిబృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. రత్నభద్రాంగజోద్భూతం పూర్ణభద్రసుతోత్తమం విశ్వేశ్వరప్రియం యక్షం వందేహం దండనాయకం. శ్రీసర్వౌఘనాశినీం దేవీం నమామి మణికర్ణికాం మోక్షదాత్రీం పూతతమాం శ్రేయోరూపాం శివప్రియాం. శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖదాదం తపోనిధిం. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. అజ్ఞానాం జ్ఞానవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామి శ్రీచరణులకు శ్రీ శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారికి పాదపద్మములకు సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి 3వ రోజు కాశీఖండ ప్రవచనం చేపడుతూ ఉన్నాం. ఈ ప్రార్థనలో మొట్టమొదటిగా మనమే మొదటి శ్లోకం చదివాం. విశ్వేశం మాధవండుండిం అని. అంటే కాశీలో ఉన్న ప్రధాన దేవతలు వీరు, ముఖ్యంగా ఈ శ్లోకంలో ఉన్నవారు. కాశీలో ఎక్కడికి వెళ్ళినా స్నానం చేసేటప్పుడు కానీ జపతపాదులు చేసేటప్పుడు కానీ దేవాలయానికి వెళ్ళినప్పటికీ ఈ శ్లోకం చదువుతూ ఉంటారు. విశ్వేశ్వరుడు కాశీ విశ్వనాథుడు. మాధవం అంటే పంచనద తీర్థము యొక్క ఒడ్డున ఉన్నాడు. ఆయన చరిత్ర 3 అధ్యాయాలలో ముందు రాబోతున్నది. బిందు మాధవుడు శ్రీ మహావిష్ణువు అన్నమాటది. తర్వాత డుండి అంటే డుండి గణపతి. విశ్వనాథుడు మందిరానికి వెళ్తూ ఉంటే మొట్టమొదట ఎడంచేతి వైపు ఉంటూ ఉంటుంది డుండి గణపతి. విశ్వేశం మాధవండుండిం దండపాణించ. ఆయన కూడా క్షేత్రాన్ని రక్షిస్తూ ఉంటాడు. ఆయన అనుగ్రహం లేదే కాశీ ప్రవేశం కలగదు. అతడు ఒక యక్షరాజు. శివుణ్ణి గురించి కాశీలో తపస్సు చేసి విశ్వనాథుడి యొక్క అనుగ్రహం వల్ల అంత ఉన్నతమైనటువంటి దండపాణి అనే పేరుని పొందాడు. ఆయన కాశీలో అనర్హులైన వాళ్ళని కాశీ ప్రవేశం లేకుండా చేస్తూ ఉంటాడు.
మనం ఒకవేళ కాశీకి వెళ్ళినప్పటికీ ఆయన అనుగ్రహం కనుక లేకపోతే కాశీని విడిచిపెట్టి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ దండపాణి చరిత్ర కూడా కాశీఖండంలో వస్తుంది. విశ్వనాథుడి మందిరం పక్కన డుండిరాజు గల్లీలో దండపాణి యొక్క మందిరం, ఆయన అనుచరులు సంభ్రమ విభ్రములతో కూడి అక్కడ ఉంటూ ఉంటుంది. పంచక్రోశి దండపాణి అని చెప్పి అక్కడ హిందీలో బోర్డు కూడా వ్రాసి ఉంటుంది. మరొక దండపాణి కాలభైరవుడి గుడి వెనక వైపు దండపాణి భైరవుడని ఆయన కూడా అక్కడ క్షేత్రపాలకుడి పేరుతో అక్కడ ఉంటూ ఉంటాడు. చివరిలో మనం మరణించినప్పుడు ఆయన కాశీలో కనుక మరణించినట్లయితే మనకు మూడవ కన్ను ఆ రకంగా రుద్రుడుగా మనల్ని అలంకరిస్తూ ఉంటాడు. మరణ సమయంలో ఆ శివలోకానికి వెళ్ళడానికి వీలుగా శివుడుగా ఆయన్ని మనల్ని అలంకరిస్తూ ఉంటాడు. ఆ మహానుభావుడు కాశీలో చాలా ప్రధానం. ఆయన అనుగ్రహం ఉంటేనే కాశీ ప్రవేశం. అలాంటి వాడు దండపాణి. భైరవం అంటే కాలభైరవుడు, ఇంకేంలా శాసకుడు ఆయన. అక్కడ యమధర్మరాజుకు ప్రవేశం లేదు. మన యొక్క లెక్కలన్నీ చూచి ఆయన ఉన్నదే చిత్రగుప్తుడు కాదు, శిక్షించేవాడు యమధర్మరాజు కాదు, అక్కడ కాలభైరవుడు. ఆయన చాలా భయంకరమైన, అందరూ కూడా ఆయనకు భయపడి కాశీలో చాలా జాగ్రత్తగా స్వధర్మాన్ని పాటిస్తూ ఉండాలి. విశ్వనాథుడు కూడా ఒక చోట చెబుతాడు, ఆ కాలభైరవ భయంతో నేను కూడా కాశీకి ప్రతి సంవత్సరం కూడా దక్షిణాయనంలో ఉత్తరాయణంలో ప్రదక్షిణ యాత్ర చేస్తూ ఉంటాను అని చెప్పి పంచక్రోశి ప్రదక్షిణ యాత్ర చేస్తూ ఉంటానని ఒక సందర్భంగా విశ్వనాథుడు అన్నాడు. విశ్వనాథుడేమిటి, శ్రీ మహావిష్ణువు ఏంటి, అందరూ కూడా కాశీకి ప్రదక్షిణం చేస్తారు. అది ఒక జ్యోతిర్లింగం కాబట్టి. అలాంటి వాడు మహానుభావుడు. అక్కడ కాలభైరవుడు ఆయన జన్మ వృత్తాంతం వచ్చినప్పుడు ఆయన గురించి మనం వివరంగా చెప్పుకుంటాం. ఈ దండపాణి, కాలభైరవుడు, వీళ్ళందరినీ గురించి. వందే కాశీం, కాశీ మాత అండి, ఆమె ఒక జ్యోతిర్లింగం కదా. ఆమె కూడా రూపం ధరించి కాశీలో ఉంది. రూపం ధరించి కాశీలో ఉండి ప్రాణోత్క్రమణ సమయంలో శివరూపంలో కానీ ఆమె కానీ తారక మంత్రోపదేశం చేస్తూ ఉండేవారు. శివుడు ఆనందవనానికి రాకపూర్వం కాశీయే చేసేది మూర్తిని ధరించి. అది ఎక్కడ ఉన్నదయ్యా అంటే మత్స్యోదరి పార్కు దగ్గర బిర్లా హాస్పిటల్కి సమీపంలో కామేశ్వర గల్లీ అని ఉంటుంది. ఆ గల్లీలో త్రిలోచనుడి యొక్క మందిరం ఉంది. త్రిలోచనేశ్వరుడు చాలా గొప్ప ప్రధానమైనటువంటి లింగం అది. విశ్వనాథుడు ధ్యానంలో ఉన్నప్పుడు ఆవిర్భవించిన లింగం అది. సమాధి స్థితిలో ఉన్న సందర్భంలో చాలా గొప్ప లింగం త్రిలోచనేశ్వర లింగం అని. లేదా గంగానదిలో వెళితే త్రిలోచన ఘాటుపై ఉంటుంది. ఆ మందిరంలో వారాణసి అనే పేరుతో పశ్చిమముఖంగా ఆమె అక్కడ ఉన్నది. అలా కాకుండా మణికర్ణికా ఘాటుకు యువతల లలితా ఘాట్ ఉంది. ఆ లలితా ఘాట్లో కూడా కాశీదేవి అనే పేరుతో ఆమె అక్కడ ఉన్నది. మరొక చోట కాశీపుర అనే కాశీలో ఉన్నది. ఆ కాశీపురాలో కూడా కాశీ మందిరం, కాశీమాత యొక్క మందిరం ఉంది. 3 చోట్ల కాశీదేవి అక్కడ మూర్తి ధరించి వారణాసిలో ఉంటూ ఉంటుంది. వందే కాశీం. గుహాం అంటే అది కూడా ఈశ్వర గంగ ఉన్నటువంటి చోట గుహ ఉన్నది. జయీషవ్య మహాముని అక్కడ తపస్సు చేసినటువంటిది. పాండవులు ఆ గుహలో నుంచే ఆ లాక్షాగృహ దహనం తర్వాత వెళ్ళిపోయినారు. గుహ అంటే ఆ గుహ అన్నమాట. అది గంగాం అంటే ఈ గంగను చెప్పుకోవచ్చు. ఈ గంగ రాకపూర్వం కూడా భగీరథుడితో పాటు గంగ వచ్చింది. అంతకుముందు కూడా అక్కడ ఈశ్వరీ గంగ అని ఉన్నది ఆ గుహ దగ్గరే. గంగ అంటే ఆ గంగ. తర్వాత అన్ని తీర్థములలోనికి శ్రేష్టమైనటువంటి మణికర్ణిక. ఆ మొట్టమొదటి శ్లోకంలో ప్రధాన దేవతలు. కాశీకి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా వెళ్ళిన వాళ్ళు కనీసం వీళ్ళనైనా తూచి రావాలన్నమాట. అలాంటి ప్రధాన దేవతల్ని మొట్టమొదటి శ్లోకంలో ప్రార్థించుకుందాం. ఈ కాశీ కూడా ఎలా ఉంటుందయ్యా అంటే ఒక్కొక్క యుగంలోనే ఒక్కొక్క ఆకారంలో ఉంటూ ఉంటుంది. ఇప్పుడు ఈ యుగం ఉన్నదనుకోండి, శంఖాకారంలో ఈ యుగంలో ఉంటూ ఉంటుంది. ఈ యుగంలో శంఖాకారంలో కాశీ అనేటువంటిది ఉంటూ ఉంటుంది. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రూపంలో ఉంటూ ఉంటుంది. అందులో శంఖం యొక్క ముందు భాగం ఉన్నదే గంగా నది, వెనుక భాగమేమో దేహలి వినాయకుడు. ఈ రెండింటి మధ్య కాశీపట్టణం ఉన్నది. ఈ అధ్యాయంలో ముఖ్యంగా కాశీని గురించి దేవతలు చాలా చక్కగా వివరిస్తారు. ఆ విషయాలన్నీ కూడా ఈ అధ్యాయంలో వస్తాయి, తృతీయోధ్యాయంలో. నిన్నటి రోజున వింధ్యపర్వతం స్పర్ధతో పెరిగింది, సూర్యగమనం ఆగిపోయింది, ప్రాణికోటి అంతా కూడా అన్ని సర్వకార్యములు స్తంభించిపోయినాయి అని చెప్పుకున్నాం. తర్వాత వాళ్ళు దేవతలు ఋషులు అందరూ కలిసి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించారు, విషయం చెప్పారు. ఆయన కాశీలో అగస్త్య మహర్షి ఉన్నాడయ్యా, ఆయన మీ యొక్క మనోరథాన్ని తీరుస్తాడు, వింధ్యపర్వతం యొక్క
గర్వాన్ని అణిచి యథాస్థితికి వచ్చేటట్లుగా చేస్తాడు. మీరందరూ కూడా వారణాసికి వెళ్ళండి, అగస్త్యమునిని ప్రార్థించండి, తప్పనిసరిగా ఈ మహోపద్రవం నుండి మీరు బయటపడతారని బ్రహ్మదేవుడు చెప్పాడు. ఆ తర్వాత దేవతలు ఇదంతా కూడా తమ యొక్క అదృష్టంగా భావించి వారణాసికి వచ్చారు. అక్కడి నుంచి కథ ప్రారంభమవుతున్నది. వ్యాసుల వారిని సూతుల వారిని అడుగుతున్నారు మహర్షులందరూ కూడా, ఏం జరిగింది ఏమిటి? అగస్త్య మహర్షి తపస్సులకు నిధి కదా ఆయన, దేవతలు ఎలా ప్రార్థించారు, మరి ఆ వింధ్యపర్వతం మళ్ళీ యథాస్థితికి ఎలా వచ్చింది? మీ యొక్క వాక్కు అమృతం వింటూ ఉంటే, ఆస్వాదిస్తూ ఉంటే ఇంకా వినాలి అని ఆ సముద్రంలో, వాగమృత సముద్రంలో ఇంకా మునిగి తేలాలని మాకు ఉన్నది. ఈ విషయమంతా కూడా మీకు ఎలా చెప్పాడో వేదవ్యాస మహర్షి మాకు కూడా సర్వము వివరించవలసింది అని సూతుల వారిని శౌనకాది మహామహర్షులందరూ అడిగితే చెబుతూ ఉన్నారు. పరాశరుడు, సూతుడు, వైశంపాయనుడు, శుకమహర్షి మొదలైనటువంటి వాళ్లతో చెబుతున్నాడు. ఈ రకంగా చెబుతున్నాడు. తతో వారాణసీం ప్రాప్య గీర్వాణా సమహర్షయ అవిలంబం ప్రథమతో మణికర్ణ్యాం విధానతః సచైలమభిమజ్యాధ కృత సంధ్యాది సత్క్రియా. దేవతలు కాశీకి వెళ్ళి ఏం చేశారో చెబుతున్నాడండి. దీన్ని బట్టి మనం కూడా అంత శక్తిమంతులం కాదు కాబట్టి మన శక్తి కొలది వాళ్ళు చేసిన పనులన్నీ చేయాలి. అంత వైభవంగా దేవతలు, ఇంద్రాది దేవతలు చేసినట్టు మనం చేయలేం. కాశీ వెళ్ళిన తర్వాత ఏమి చేయాలి అనేటువంటిది ముఖ్యంగా ఈ ఘట్టంలో వస్తుందన్నమాట. దేవతలు ఏం చేశారే అంటే, కాశీ వెళ్ళిన వెంటనే మహర్షులు, దేవతలు ఆలస్యం ఏమాత్రం చేయాలి, అవిలంబం. మొట్టమొదటి వెళ్ళి మణికర్ణికలో స్నానం చేశారండి. కట్టుకున్న గుడ్డలతోటే వెళ్ళి సచేల స్నానం చేశారు. అంటే ముందు వెళ్ళంగానే మనం గది ఉంటుంది కాబట్టి ఆ గదిలో మన వస్త్రాలు ఏది సామగ్రి అంతా ఉంచేసేసి ఆ కట్టుకున్న గుడ్డలతోటే వెళ్ళి గంగానదిలో స్నానం చేయాలి. సాధ్యమైతే మణికర్ణికలో స్నానం చేయాలి వెళ్ళినటువంటి వాళ్ళు వెంటనే. తర్వాత స్నానం చేసిన తర్వాత ఎవరికి వారికి సంబంధించినటువంటివి ఏవైనా చేయవలసిన నిత్యకృత్యాలు ఉంటే సంధ్యాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవాలి. ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించాలి. కాశీలో ఉన్నవాళ్ళు ధర్మంతో ప్రవర్తించినప్పుడే కాశీ మరణం వల్ల ముక్తి వస్తుంది. స్వధర్మాన్ని విడిచిపెట్టినటువంటి వారికి రాదా అంటే వస్తుంది, ఎటువంటి వారికైనా ముక్తి వస్తుంది. 30,000 సంవత్సరాలు కాలభైరవుని రుద్ర పిశాచ యాతనలు అనుభవింపజేస్తాడు, ఆ తర్వాత ముక్తి వస్తుంది. స్వధర్మాన్ని పాటిస్తూ ఉన్నట్లయితే తప్పనిసరిగా మరణ సమయంలో వెంటనే సద్యఫలంగా మోక్షప్రాప్తి కలుగుతూ ఉంటుంది. అది కాశీలో. అందువల్ల వాళ్ళందరూ కూడా సంధ్యాది క్రియలన్నీ చేసుకున్నారు. పితృదేవతలకి మరి దేవతలకు దేవర్షి ఋషి తర్పణాదులు చేయాలి, అవన్నీ కూడా చేశారు. ఆ తర్వాత దర్భలతోటి, గంధములతోటి, నువ్వులతోటి తర్పణాలు పితృదేవతలకు సమర్పించారు. తీర్థంలో ఎవరైతే ఉంటూ ఉంటారో వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా ఒక్కొక్కరికి అందరికీ కల్పించారు. రత్నాలు, బంగారము, వస్త్రాలు, గుర్రములు, ఆభరణాలు, గోవులు ఇలాంటివన్నీ ఇచ్చారు. అంటే క్షేత్రానికి వెళ్ళిన వాళ్ళు దాన ధర్మాదులు చేయాలి యథాశక్తిగా. ఏదో మనం వెళ్ళటం, విశ్వనాథుడిని చూడటం, గంగలో మునగటం, భోజనశాలలో హాయిగా భుజించడం, మళ్ళీ మధ్యాహ్నం విశ్రాంతి తీసుకోకుండా ఎక్కడికి వెళ్లకుండా హాయిగా గదిలో పడుకొని విశ్రాంతి తీసుకోవటం, అది కాదు చేయవలసింది. ఏదో కార్యక్రమంలో ఎప్పుడు దర్శనం చేస్తూ ఉండాలి. కాశీలో ఉన్నవాళ్ళు బాగా దానాలు చేయాలి. రకరకాల బంగారపు, వెండితో నిర్మించబడినటువంటి పాత్రలని దానం చేశారు. అలాగే అమృతంలాగా ఉండేటువంటి కమ్మటి పదార్థాలతో భోజనాలు, అన్నదానాలు చేశారు. పాయసాలు వండారు, మంచి శర్కరతో కూడిన పాయసాలు సమర్పించారు. అలాగే గోరసాలు, బాగా పెరుగు, పాలు ఇవన్నీ కూడా, నెయ్యి అంటే గోరసములు అంటే ఇవి, వాటితో అన్నదానాలు చేశారు. ధాన్యదానాలు చేశారు. గంధం, చందనం, కర్పూరం, తాంబూలం, మంచి వింజామరలు ఇవన్నీ కూడా సమర్పించుకున్నారు. హంసతూలికా తల్పాలు సమర్పించుకున్నారు. దర్పణములు ఇచ్చుకున్నారు దేవతల గుళ్ళల్లో. అలాగే దీపములు సమర్పించుకున్నారు. పల్లకీలు సమర్పించినారు. రథాలు, వాహనాలు సమర్పించినారు. పశువులు ఇవన్నిటితో కూడినటువంటి గృహాలు కూడా దానం చేశారండి. మంచి శయ్యలతో కూడిన గృహాలు దానం చేశారు. ధ్వజములు, పతాకములు ఇవన్నీ కూడా బాగా ఇచ్చేశారు. వితానములు ఏర్పాటు చేశారు దేవాలయాలలో తెల్లని. తర్వాత వర్షాకాలంలో ఉండడానికి వీలుగా ఇళ్ళు నిర్మించి ఇచ్చారు.
పాదరక్షలు దానం చేశారు, ఎత్తులకు వాళ్ళకి తపస్సులకు పాదుకలు దానం చేశారు, ఇంకా యోగ్యములైనటువంటి వస్త్రదానాలు చేశారు, రకరకములైన కంబళాలు తయారు చేశారు చలికాలంలో ఉండటానికి, దండములు సాధువులకు అన్నమాట, కమండలాలు ఇవన్నీ కూడా, మృగచర్మాలు ఇవన్నీ ఇచ్చారు, కౌపీనాలు, ఇంకా రకరకమైనటువంటి ఉన్నతమైన ఆసనాలు, పరిచారకులను మొదలైనటువంటివన్నీ కూడా ఇచ్చారు. విద్యార్థులు ఉండేటువంటి పాఠశాలల్లో ఉన్నదే వాళ్లకు అన్నవసతులు కల్పించారు. అతిథులకు భోజనాలు ఏర్పాటు చేయడానికి మహాధనాలు సమర్పించారు. పుస్తకాలు విద్యార్థులకు బాగా పుస్తకాలు సమర్పించారు. పుస్తక రచయితలు ఉంటారే వాళ్లకు జీవనభృతి ఇచ్చి వాళ్ళు చక్కగా జీవించేటట్లుగా చేశారు. కాశీలో దేవతలు వెళ్ళి చేసిన పనులన్నీ ఇవే. ఎందువల్ల కాశీలో అల్పం చేసినా అధిక ఫలం ఇస్తుంది కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ చేశారు. ఔషధ దానాలు చేశారు, మందులు బాగా దానం చేశారు, సత్రములు కట్టించారు. గ్రీష్మకాలంలో ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేయడానికని అవన్నీ డబ్బులు గిబ్బులు ఇచ్చారు. అలాగే హేమంత ఋతువులో చలి కాచుకోవడానికి ఎండిపోయిన కట్టెలు గిట్టెలు ఇవన్నీ కూడా సమకూర్చి వచ్చారు అక్కడ. అలాగే వర్షాకాలంలో గొడుగులు ఇవన్నీ తడవకుండా ఉండడానికి గృహాలు వాటికి అనుకూలమైనవి కట్టించి ఇచ్చారు. రాత్రిపూటనే చదువుకోవడానికి వీలుగా దీపాలు కల్పించారు. అలాగే ఇంకానే రకరకాల పురాణ పాఠకులు ఉంటారు. ప్రతి దేవాలయంలో పురాణం చెప్పే ఏర్పాట్లు చేశారు. దేవాలయాలలో నృత్య గీతములు ఇవన్నీ కూడా జరిగేటట్లు ప్రతిరోజు ఏర్పాటు చేశారు. దేవాలయంలో సున్నం కొట్టించడానికి, రంగులు వేయడానికి కూడా వాళ్ళు ధనాలు ఇచ్చారు. జీర్ణోద్ధరణం చేశారు. జీర్ణ దేవాలయాలని ఉద్ధరించడానికి కూడా డబ్బులు సమర్పించారు. ఈ జీర్ణోద్ధరణం అనేటువంటిది చాలా కాశీలో చాలా గొప్ప విషయం అండి. శివాలయం కట్టించిన దానికంటే ఎక్కువ ఫలితం వస్తుంది. అందుకే మన సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ గారు కాశీలో ఈ ట్రస్ట్ ఏర్పాటు ఒకటి చేశారు. ఈ జీర్ణోద్ధరణ దేవాలయ రక్షణ ట్రస్ట్ అని ఒకటి ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి దాని తరఫున కొంత నిధి సమర్పించారు. మొట్టమొదటిగా ఓంకారేశ్వర మందిరం అని మహమ్మదీయుల యొక్క ఉండేటువంటి నివాసంలో మధ్యలో ఉన్నది. అవి 5 మందిరాలు ఉండాలి, 3 మాత్రమే ఉన్నాయి ఇప్పుడు. అందులో మకారేశ్వర మందిరాన్ని మన ఆంధ్రుల యొక్క సహకారంతో షణ్ముఖ శర్మ గారు బాగు చేయించారు. అలాగే ఇందాక గంగా అనుకున్నాం, ఈశ్వరీ గంగా, అదంతా చుట్టుపక్కల అసఖ్యంగా ఉంటే దాని చుట్టూ డ్రిల్లు వేయించి చక్కగా బాగా ఏర్పాటు చేశారు. అలాగే శైలేశ్వరి అని జగన్మాత మందిరాన్ని కూడా రాళ్ళు అవి పరిపించి బాగా శుభ్రం చేశారు. అక్కడ ట్రస్ట్ కూడా ఏర్పాటు చేశాడు. మొట్టమొదట ఆ మకారేశ్వర మందిరంలో ఆయన 40,000 ఇచ్చి బోరింగ్ పంపు వేశాడు నీళ్ల కొరకు. అక్కడ గోవుని రోజు పూజించడానికి కూడా ఆయన ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 5 లక్షలు వాళ్ళ ఋషిపీఠం క్రింద 5 లక్షలు అక్కడ జీర్ణోద్ధరణకు ఆయన ఇచ్చారు. ఇతరులు చేత ఇప్పించడమే కాకుండా అక్కడ జీర్ణోద్ధరణం చేయటం అనేది కాశీలో అంత గొప్ప విషయం. ఆయన మహానుభావుడు, కాశీ అంటే బాగా తెలిసినవాడు కాబట్టి కాశీకి వచ్చినప్పుడు ఆయన ఏమీ తీసుకోరు, పురాణాలు అవి ఏమీ చెప్పినా ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాడు ఆయన. కాశీ యొక్క గొప్పతనం అలాంటిది. కాశీలో ఏమీ తీసుకోకూడదు, ఇవ్వాలి. కానీ దేవా చిత్రలేఖనమూల్యైశ్చ, దేవాలయాలలో చిత్రములు రాయడానికి డబ్బులు ఇచ్చారు. బాగానే మా రంగమాలలు అవన్నీ తీర్చడానికి ఇచ్చారు. నీరాజనాలకి, దశాంగ గుగ్గులములకు, అలాగే కర్పూరపు ఒత్తులు ఇవన్నీ కూడా దేవతల యొక్క పూజల కొరకు అక్కడ ఇచ్చారు. పంచామృతాలతో స్నానం చేయించారు. అలాగే సుగంధ ద్రవ్యాలు కలిపి స్నానం చేయించారు దేవతలని. ఉద్యానవనములు అనేకమైనవి బాగా నిర్మించారు. మహాపూజ చేయాలి, మహాపూజం చేస్తారు. పెద్ద పెద్ద దండలు వేస్తారన్నమాట. ఆ దండలు కట్టడానికి ధనం ఇచ్చారు వాళ్ళకి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి చేత ఇచ్చి కట్టించారు. దేవాలయాలలోనే శంఖాలు, భేరీలు, మృదంగాలు ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా శివాలయాలలో గంటలు ఏర్పాటు చేశారు, గడియలు ఏర్పాటు చేశారు, కుంభాదులు ఏర్పాటు చేశారు. ఇంకా పూజకు అవసరమైన అనేక పాత్రలు ఏర్పాటు చేశారు. తెల్లటి తుడిచే వస్త్రాలు, శివలింగాల్ని వాటిని తొడవడానికి తెల్లని వస్త్రంతో తొడవాలి, అవన్నీ సమర్పించారు. యక్షకర్దమములు సమర్పించారు. దేవతలు బాగా సంతోషిస్తారు యక్షకర్దమంతో కనుక పూజించినట్లయితే. యక్షకర్దమము అంటే కస్తూరి, అగరు, చందనం, తర్వాత కుంకుమ పువ్వు, వీటిని యక్షకర్దమం అంటాం. ఇవి కలిపినటువంటి మిశ్రంతో కనుకనే దేవతల్ని ఆరాధిస్తే వాళ్ళు బాగా సంతోషిస్తూ ఉంటారు. అక్కడ జపహోమాలు చేశారు, స్తోత్రపాఠాలు చేశారు, శివనామములు ఉచ్చరించారు, శివతాండవం చేశారు, ప్రదక్షిణలు చేశారు ఆ దేవాలయాలకు, అక్కడున్న అనేక దేవాలయాలకు. ఈ రకంగా
అనేకమైనటువంటి క్రియలు చేశారు దేవతలందరూ. 5 రోజులు పంచరాత్ర ముషిత్వాతు కృత్వా తీర్థాని అనేకశః. ఈ రకంగా 5 రోజులు ఉన్నారండి దేవతలు, ఇంద్రాది దేవతలు, ఋషులందరూ కాశీలో 5 రోజులు ఉన్నారు. కాశీలో ఎన్ని రోజులు ఉండాలి అని ఎక్కడ స్పష్టంగా మాత్రం మనకు పెద్దలు చెప్పినటువంటి విధానంలో ఎక్కడా లేదు. కాశీలో ఎన్ని రోజులు ఉండాలంటే చచ్చేదాకా ఉండాలి. అది మనం ఎవడు ఎప్పుడు వస్తాడో మనం చెప్పలేం కదా. ఆ మరణాంతం కాశీలో ఉండాలి. అది కాశీ యొక్క సిద్ధాంతం. ఎన్ని రోజులంటే ఇన్ని రోజులు అనేది. మీరు 1 గంట ఉన్నా 2 గంటలు ఉన్నా దాని ఫలితం అనల్పంగా తర్వాత జన్మలో ఉంటుంది. అందువల్ల ఎన్ని రోజులైనా ఉండవచ్చు. కానీ మన గర్భంలో 9 నెలల ఏదో 9 రోజులు ఉంటున్నాం కాబట్టి ఆ కాశీలో కనుక మనం ఉన్నట్లయితే అది గర్భవాసం మళ్ళీ మనకు రాదు అని పెద్దలు ఎవరో సూచించారుట. ఆ కారణంగా 9 నెలల 9 రోజులు ఉంటున్నారు. కొందరు అది ఉండలేక 9 రోజులు ఉంటున్నారు. ఆ ఉండేటప్పుడు కాశీలో ఉండాలి, కానీ మధ్యలో గయ వెళ్ళి రావటం, మధ్యలో ప్రయాగ వెళ్ళి రావటం ఇది కుదరదు. ఆ పంచక్రోశి కాశీని విడిచిపెట్టి ఎప్పుడు వెళ్ళకూడదు. మన వాళ్ళు ఈ 9 రోజుల్లోనే ఓ రోజు గయ రాత్రికి వస్తాం, ఎప్పుడో తెల్లవారుజామునుకో 12 గంటలకు, ఓ రోజు ప్రయాగ వెళ్ళొస్తూ ఉంటారు. అది నిషిద్ధం. పంచక్రోశాత్మక కాశీని విడిచిపెట్టి వెళ్ళకూడదు. 9 రోజులు అక్కడే ఉండాలి. కొంతమంది ఈ కథలోనే వస్తుంది, శివశర్మ మొదలైన వాళ్ళు సంవత్సరం ఉన్నారు. అయితే గర్భవాసం పురుషుడి గర్భము స్త్రీ గర్భము కలిసి మొత్తం పురుషుడి యొక్క శరీరంలో కూడా కొంతకాలం ఉంటాడు. ఆ తర్వాత స్త్రీ గర్భంలోనికి వస్తాడు. మొత్తం 12 నెలలు గర్భవాసం ఉంటుంది. కాబట్టి సంవత్సరం ఉండాలనేది కూడా పెద్దల యొక్క ఇది వాక్కు. అయితే ఈ 9 నెలలు ఉండాలనేది ఎవరు చెప్పారు అనేది పరమాచార్యులు గారు చెప్పినట్టుగా చెబుతూ ఉన్నారు. అది ఎంతవరకు యథార్థమో మనకైతే తెలియదు. ఉండవలసింది మాత్రం మరణాంతం కాశీలో ఉండాలి. కాశీ యొక్క నియమం అదన్నమాట. అప్పుడు 5 రోజులు ఉన్నారండి దేవతలు. ఇంకా ఏం దీనులు ఉంటారు. దేవాలయానికి వెళితే అక్కడ దీనులు దరిద్రులు ఉంటారు, పాపం భిక్షాటనం చేసేవాళ్ళు. వాళ్ళకి సహకారం చేయాలి. మనం బాగా చిల్లర డబ్బులు తీసుకొని వెళ్ళాలి, ఊరికే వెళ్ళకూడదు. ఆ మారేడు దళాలు బాగా దొరుకుతాయి, పుష్పాలు ఉంటాయి, ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి. దీపములు ఒత్తులు తీసుకొని వెళ్ళాలి, పంచామృతాలు తీసుకొని వెళ్ళాలి. అవన్నీ దొరుకుతాయి కదా. అన్నీ ఏర్పాట్లు చేసుకొని దేవాలయానికి వెళ్ళాలి. అందులో శివాలయాలకు వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అలాగే చేస్తారు. దీనానాథాంశ్చ సంతర్ప్య, దీనులను అనాథులను బాగా తృప్తిపరిచారు. విశ్వేశ్వరుడికి బాగా నమస్కారం చేశారు. బ్రహ్మచర్యాది నియమాలు పాటించాలి. కాశీలో ఉన్నవాళ్ళు ఇష్టం వచ్చినట్లు సంచరించడానికి వీళ్ళ బ్రహ్మచర్యాది నియమాలు చక్కగా పాటించాలి. తీర్థమే ఈ రకంగా తీర్థాన్ని సేవించి అనేకమైనటువంటి అక్కడ ఉన్నటువంటి లింగములు అవన్నీ చూచారు. మళ్ళీ విశ్వనాథుడి దగ్గరికి మళ్ళీ రోజు వెళ్ళి నమస్కరించారటండి. పునః విశ్వనాథం దృష్ట్వా స్తుత్వా ప్రణమ్యచ. కాశీలో ఉన్నవాళ్ళు విశ్వనాథుడి దగ్గరికి వెళ్తారు, ఖాళీ వెళ్ళి నమస్కారం చేస్తారు. తృప్తి ఉండదు, మళ్ళీ బయటికి వస్తారు. ఖాళీ ఉందనుకోండి కాస్త మళ్ళీ నమస్కారం చేస్తూ ఉంటారు. మళ్ళీ నమస్కారం. 4 వైపుల ద్వారాలు ఉన్నాయి. ఇటువైపు నుంచి వెళ్తారు, చేస్తారు. మళ్ళీ అటువైపు వచ్చి మళ్ళీ ద్వారం దగ్గర ఉండి నమస్కారం చేస్తూ ఉంటారు. ఖాళీగా జనం లేరనుకుంటే మళ్ళీ వెళుతూ ఉంటారు. అట్లా పునః నమస్కారం చేశారట వాళ్ళందరూ కూడా. జగ్ముహు పరోపకారార్థం అగస్త్యర్యత్ర తిష్టతి. అగస్త్యేశ్వరుడు, అగస్త్య మహర్షి ఎక్కడ ఉన్నారో అక్కడికి ఇంకా బయలుదేరి వెళ్ళారండి. కాశీలో వెళ్ళవలసిన విధానం, వెళ్ళిన తర్వాత చేయవలసినటువంటి పనులన్నీ కూడా ఇక్కడ దేవతలు చేసిన విధానం ప్రకారం మనం నేర్చుకొని మన శక్తి కొలది మనం కూడా నిర్వర్తించినట్లయితే కాశీయాత్ర సఫలం అవుతూ ఉంటుంది. సునామ్నా లింగమాస్థాయ. ఈ అగస్త్యేశ్వరుడు కూడానే తన పేరుతో ఒక లింగమును స్థాపించాడు. అది అగస్త్యేశ్వర లింగం. నేను చెప్పడం జరిగింది. గౌదాలియా సెంటర్లో ఆ పక్కనే రోడ్డు అగస్త్యేశ్వర కుండం అని ఉన్నది. అక్కడ బావి స్థాపించే కుండం. ఆ బావి ప్రస్తుతం లేదు, లుప్తమైంది. అగస్త్యేశ్వరుడు మాత్రం చక్కటివి. ఇది లింగం ఇంత ఎత్తున ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా దివ్యంగా చూడాలనిపిస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది. తన పేరుతో ఒక లింగాన్ని ఆయన స్థాపించి కుండం కృత్వా తదగ్రత, దాని ముందు ఒక కుండం కూడా ఏర్పాటు చేశాడు. శతరుద్రీయ సూక్తేన జపన్ నిశ్చయమానస. శతరుద్రీయం చదువుతూ నమక చమకాలు చదువుతూ నిశ్చలమైన మనస్సుతో ఉన్నాడు ఆయన. తం దృష్ట్వా దూరతో దేవాహ ద్వితీయమేవ భాస్కరం. దూరం నుండే చూచారు. ఎలా ఉన్నాడే ఆయనంటే 2వ సూర్యుడు అన్నట్లుగా ప్రకాశిస్తూ ఉన్నాడు. బాగా మండుతూ ఉన్నటువంటి దేదీప్యమానంగా
జ్వలిస్తూ ఉన్నటువంటి అగ్నితో సమానంగా ఆయన శరీరాంగములన్నీ కూడా ఉజ్వలంగా ప్రకాశిస్తూ ఉన్నాయి. సాక్షాత్ కిం బడవాగ్నిర్వా, సాక్షాత్తు బడబాగ్నియా, ఈయన సముద్ర జలాలను మింగినప్పుడు ఒకవేళ బడబాగ్ని కూడా మింగి ఉన్నదేమో, ఆ బడబాగ్ని లాంటి తేజస్సుతో ఆయన మూర్తి ధరించి ఉన్నాడా అన్నట్లుగా ఉన్నాడు. స్థాణువతు నిశ్చలతరం, స్థాణు అంటే చెట్లు గిట్లు కదలనివి, స్థాణు అంటే శివుడు అని కూడా అర్థం ఉంది. ఆ సమాధి స్థితిలో శివుణ్ణి మించిన వాడు ఎవడు లేడు. ఆయన ఎప్పుడు తపస్సు చేసుకుంటూ సమాధి స్థితిలో ఉంటూ ఉంటాడు. ఆ శివుని వలె నిశ్చలంగా ఉన్నాడట. ఎటువంటి మనస్సు ఆయన ఎలా ఉన్నాడా అంటే, ఎంత నిశ్చలంగా నిర్మలంగా ఉన్నాడంటే సజ్జనుల మనస్సులాగా నిర్మలంగా ఉన్నాడట. సజ్జనుల మనస్సు నిర్మలంగా ఉంటుంది. అథవా సర్వతేజాంసి, ఒకవేళ ఈ బ్రహ్మాండంలో భూగోళంలో ఏ తేజస్సులు ఉన్నాయో ఆ తేజస్సులన్నీ మూర్తి ధరించి ఈ రూపంలో ఉన్నాయా అని అట్లా సర్వ తేజస్సుల యొక్క వైభవంతో విరాజిల్లుతూ ఉన్నాడట. శీలయంతి పరం ధామ శాంతం శాంతపదాత్మయే తపనః తప్యతేర్ధే దహనోపి చ భుక్ష్యతే. సర్వ తేజస్సులుటండి ఈ ధ్యానం చేయటం కొరకు అన్ని రకాల తేజస్సులు అగస్త్యుడి యొక్క రూపంలో వచ్చి ఆ పరంధామని గురించి కాశీలో ధ్యానం చేస్తున్నవా అన్నట్లుగా ఉన్నాడుటండి అగస్త్య మహర్షి. ఆయన తపోగ్నిట సూర్యుడు తప్పిస్తూ ఉన్నాడట, అగ్ని దహింపబడుతూ ఉందిట, అంత గొప్పగా తపస్సు చేస్తూ ఉన్నాడు ఆయన. విద్యుత్తు మెరుపు కదులుతూ ఉంది, ఆయన తపశ్శక్తికి భయపడి అది కూడా చపలైనా అచపలగా ఉండిపోయిందిట, కదలకుండా ఉండిపోయిందిట. మామూలుగా క్రూర మృగాలు చాలా ఉంటూ ఉంటాయి, ఒకదానికి ఒకటికి పడనటువంటి జాతి ద్వేషాలు ఉన్నాయి. అక్కడ అది అగస్త్యుని యొక్క ఆశ్రమం అండి, అది కాశీ ప్రాభవం అనండి, అగస్త్యుని యొక్క ఆశ్రమం అనండి. కారణం ఏంటంటే అనుభవంలో ఉన్న విషయం. కాశీలో మనం వెళ్తూ ఉంటే గంగా నది కేదార్ ఘాట్ దగ్గర ఆంధ్రులు ఎక్కువగా ఉంటూ ఉంటారు. మనకు ఆవులు ఆబోతులు బాగా ఎదురవుతాయి, ఒక్కటి కూడా మనల్ని పొడవదండి, మనమే భయపడాల్సిన పనుల, ఎంత కొమ్ములు ఉన్నా కూడా. అది మనం గమనించిన విషయం. అలాగే కుక్కలు అవి కూడా బజార్లో తిరుగుతూ ఉంటాయి, మంజోలు రావు. ఎక్కడ కూడా సామాన్యంగా పశువులు ఇవి కూడా ఇక్కడ ప్రాణులను హింసించినట్టుగా మనకు గోచరం కాదు. మనకు చాలా భయపడతాం, సన్నటి సందులో ఎదురొస్తూ ఉంటాయి ఆవులను గొడ్లు ఇవన్నీ కూడా. అందువల్ల అగస్త్యుని యొక్క తపఃప్రభావం చేత అక్కడ జాతి వైరాన్ని విడిచి అన్ని మృగాలు కూడా పరస్పరం స్నేహభావంతో ఉంటూ ఉన్నాయి. ఏనుగు ఏం చేస్తున్నది అంటే తన తొండంతో సింహాన్ని గోకుతూ ఉన్నదిటండి. ఏనుగు సింహానికి పడదు, అంత స్నేహంగా ఉన్నాయి. శరభమృగం ఉంది, దానికి 8 కాళ్ళు ఉంటాయి. ఆ శరభమృగం ఏం చేసిందిట అంటే మృగము యొక్క పాదముల దగ్గర పడుకుందిట వచ్చి సింహం. వాటికి కూడా వైరం మాని ఆ రకంగా ఉంటున్నాయి. వరాహాలు ఉన్నాయి, వాళ్ళ వెంట్రుకలు బాగా నిక్కబొడుచుకొని ఉన్నాయి పందులు. అవిట ఏం చేసినాయి, వేట కుక్కల మధ్యలో పడుకుంటున్నాయిట. అలాగే వరాహము భూమిని ముట్టెతో తవ్వుతూ ఉంటాయి. భూదారోపి నభూదారం తథా కుర్యాత్ యథాన్యత. మిగిలిన చోట్లయితే భూమిని తవ్వుతాయిట వరాహాలు, కాశీలో మాత్రం భూమి తవ్వటలేదుటండి. వరాహాలు భూమిని తవ్వటల, కాశీ భూమిని ఎందువల్ల తవ్వటలేదంటే సర్వాలింగమయీ కాశీ యతస్తద్భీతి యంత్రిత. కాశీ అంతా లింగస్వరూపం, అన్ని లింగములే ఉంటాయి. దాన్ని మరి ముట్టెతో తవ్వుతే ఎట్లా, కాలుతోటి ముట్టెతోటి ఆ భయంతో ఏంటంటే అక్కడ ఉన్న వరాహాలు భూమిని కూడా తవ్వటలేదుట. క్రోడీకృత్య క్రోడపూతం తరక్షు క్రీడ ఎచ్చహో చిరుత. పులి ఉన్నదే పంది పిల్లను దగ్గరికి తీసుకొని ఆడుకుంటున్నది ఇటండి, చిరుత పుళ్ళు. అలాగేనే ఈ పెద్ద పులి ఉన్నదే తన దగ్గర ఉన్నటువంటి శార్దూలపు పిల్లని కాస్త తొలగించేసి లేడి పిల్లని దగ్గరికి తీసుకొని లాలిస్తూ ఉందిటండి. లేడికిన్ను పెద్ద పులులకు పడదు. ఈ రకంగా ఎలుగుబంటు ఉన్నదే అది వానరుల యొక్క తోకను పట్టుకొని ఆడుకుంటూ ఉన్నదిట. అలా ఈ రకంగా వానరములు ఏం చేస్తున్నాయిటంటే ఎలుగుబంటు మీద బాగా బొచ్చు ఉంటుంది, వాటిలో పేలున్నాయి. ఆ పేలని గోళ్లతో దంతాలతో తీసుకొని తింటూ ఉన్నాయిట, ఏరుకుంటూ. అంత మైత్రిగా అవన్నీ కూడా ఉన్నాయని ఈ రకంగా జాతి స్వభావమాత్సర్యం చక్వైకత్ర రమంతిచ. జాతి
స్వభావంతో ఉన్న వైరమును వీడి అన్నీ కూడా చక్కగా శాంతంతో సత్వగుణంతో విరాజిల్లుతూ ఉన్నాయి కాశీ క్షేత్రంలో, ముఖ్యంగా అగస్త్యుని యొక్క ఆశ్రమంలో. కుందేళ్ళు తోడేళ్లతో ఆడుకుంటూ ఉన్నాయి, వాళ్ళ వెనుక వెళ్ళి గీకుతూ ఉన్నాయి వీపు భాగాన్ని. ఎలుకలు పిల్లుల యొక్క చెవులనే గీకుతూ ఉన్నాయి. మయూరములు నెమలి తోకల్ని పట్టుకొని హాయిగా పిల్లి పిల్లలు నిద్రిస్తూ ఉన్నాయిట. అలాగే ఒక నెమలండి, మొగలి నెమలి, ఆడ నెమలి. ఈ మగ నెమలి ఏం చేసిందంటే ఆడ నెమలి కంఠం పట్టుకుందిట. అలాగే సర్పము నెమలికి పడదు. సర్పం వెళ్ళి ఆడ నెమలి యొక్క కంఠాన్ని పట్టుకొని అది హాయిగా క్రీడిస్తూ ఉందిట. అలాగే పాముకిను మొసలికి పడదు. ఆ మొసలి ఆ భుజంగంతో దాని వీపు మీద తిరుగుతూ ఉందిట. ఈ రకంగా వైరాన్ని విడిచిపెట్టి అవన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయన్నాడు. ఎలుకకును సర్పమునకు పడదు. మూషకాన్ని దూచి సర్పమున్నదే ఆ ఎలుక దగ్గరికి అది వచ్చేస్తూ ఉన్నదిట. ఆకలి అవుతున్నప్పటికీ సర్పాలు ఉంటాయి, ఎలుకల్ని తింటలేదుట. ప్రసూయమానాం హరిణీం దృష్ట్వా కారుణ్య, ఒక లేడీ కంటూ ఉన్నదిట, ప్రసవిస్తూ ఉంది. వ్యాఘ్రం ఉన్నదే దాని దగ్గరికి రాకుండా దూరంగా వెళ్ళిపోతున్నది, తనను చూసి అది ఎక్కడ భయపడుతుందోనని. ఈ రకంగా అక్కడ ప్రశాంతంగా అదంతా కూడా ఉన్నది. ఈ రకంగా ఇంకా బాగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంతా కూడా వివరించాడు. అక్కడ ఎవరు కూడానే లేడీ పిల్లలు, నక్కలు ఇవన్నీ కూడానే పరస్పరం చక్కగా స్పృశించుకుంటూ స్నేహభావంతో సంచరిస్తూ ఉన్నాయిట. అక్కడ ఉన్నటువంటి పెద్ద పులులు మాంసభక్షణం చేయటం లేదుటండి. తృణములు గూల్మములు ఇవన్నీ తింటున్నాయిట, గడ్డి మొదలైనవే తింటుకున్నాయిట. ఎందువల్ల మాంసం భక్షణం చేయటం లేదంటే లోకద్వయే దుఃఖదం హి ధిక్ తన్మాంసస్య భక్షణం. మాంసభక్షణం వల్ల ఇహలోకంలో పరలోకంలో కూడా మనకు కష్టాలు తప్పవు, చాలా దుఃఖములు ప్రాప్తిస్తవి. యస్వార్థం మాంసభజనం కురుతే పాపమోహిత. తన స్వార్థం కొరకు మాంసానికి వండుకొని తినటం అనేది ఉందే, అది మహాపాపంతో కూడినమిదండి. స్వార్థం కొరకు వండకూడదు అని అంటే బలులు అవి ఇస్తూ ఉంటారు దేవతలకు, యజ్ఞయాగాదుల్లో బలిని ఇస్తూ ఉంటారు, అది మాత్రం దోషం కాదు. స్వార్థం కొరకు మాత్రం తినటానికి మాత్రం మాంసం అనేది ఎప్పుడూ పనికిరాదు అన్నాడు. యావంచస్యతు రోమాణి తావత్ స నరకే వసేత్తు. ఎవడైనా మాంసభక్షణం చేస్తే, దేని మాంసభక్షణం చేశాడో దానికి ఎన్ని రోమములు ఉన్నాయో అన్ని రోజులు నరకంలో ఉంటూ ఉంటారు అన్నాడు. పరప్రాణయిస్తు ఏ ప్రాణాన్ స్వాన్ పుష్ణాతి దుర్ధియ. దుర్బుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఇతరుల ప్రాణాలతో తమ ప్రాణాలు పోషించుకుంటూ ఉంటారే, వాళ్ళు ఏమవుతారయ్యా అంటే ఒక కల్పకాలము నరకములను పొంది ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ భూమి మీద జన్మిస్తారయ్యా అన్నాడు. జాతు మాంసం నభోక్తవ్యం ప్రాణై కంఠగతైరపి. ప్రాణం పోతున్న మాంసభక్షణం మాత్రం చేయవద్దు. ఒకవేళ మాంసం మీద అంత రుచి కనుక ఉండి అది తినంది ఉండలేము అనుకుంటే ఎవరి మాంసాన్ని వాళ్లే కోసుకొని తినండి అన్నాడు. భోక్తవ్యం తరిహి భోక్తవ్యం స్వమాంసం నేతరస్య. మీ శరీర మాంసాన్ని మీరు కోసుకొని తినండి, అంతేగాని ఇతరుల మాంసాలు తినవాకండి అన్నాడు. వరమేతే శ్వాపదా వై మైత్రావరుని సేవయ. అందువల్ల ఈ అగస్త్యుని యొక్క ఆశ్రమంలో ఉండడం చేతన అక్కడ ఉన్నటువంటి మృగములేవు, క్రూర మృగములు ఏవి కూడా వేటిని హింసించడం లేదుటండి. బకోపి పల్వలే మత్స్య. కొంగకు చేపలంటే ఇష్టం, అది చేపలను తినటం మానేసేసింది అండి. మత్స్య పెద్ద చేపలు చిన్న చేపల్ని తింటాయి, అది లేదు అక్కడ. ఒకసారిటండి తూచారట, అన్ని మాంసములు ఒకవైపు పెట్టారట, మత్స్య మాంసం ఒకవైపు పెట్టారట. మత్స్య మాంసం అన్నిటికంటే బరువుగా దాని యొక్క పాపం ఎక్కువ అన్నమాట. అన్ని మాంసములు ఒక ఎత్తుట, మత్స్య మాంసం ఒక ఎత్తుటండి. అంటే మత్స్య మాంసం అస్సలు భక్షించకూడదు అని చెప్పి చెబుతున్నారు. ఏకత సర్వమాంసాని మత్స్య మాంసం తథైకత. ఒకవైపు మత్స్య మాంసం, ఒకవైపు అన్ని మాంసాలు. అది చాలా, మత్స్య మాంసం అనేది చాలా దూష్ట్యమైనటువంటి విషయం. ఈ శృతిని విని అందుకనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళెవరూ కూడానే మత్స్య మాంసాలు, మత్స్యాల జోలి వెళ్ళటం లేదుట ఎవరు కూడా, కొంగలు అవి కూడా. శేనోపి వర్తికాం దృష్ట్వా
గద్దలు ఇవి డేగలు ఉన్నాయే పావురాలను చూచి దూరంగా వెళ్ళిపోతున్నాయి. వాటి రెండింటికి వైరం ఉన్నది. ఈ తుమ్మెదలు ఉన్నాయి, మధుపములు అంటారు. మధువుని సేవించేది అని అర్థం. మధుపములు అంటే మరొక అర్థం తాగుబోతులని కూడా అర్థం ఉంటుంది. మధుప అంటే మధువును, పా అంటే త్రాగేవాడని. మధు అంటే తేనెను, పా అంటే త్రాగేవి అంటే తుమ్మెదలను. తుమ్మెదలు ఏం చేస్తాయి? బాగా మధుపానం చేసి ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ, ఇష్టం వచ్చినట్లు ఝంకారం చేస్తూ వాగుతూ ఉంటాయి. తాగినవాడు అంతేగా, మధుపానం చేసి ఇష్టం వచ్చినట్టు అటు ఇటు తిరుగుతూ తూలుతూ వాగుతూ ఉంటాడు. సుచిరం నరకాన్. అందువల్ల మదిరాపానం చేసిన వాళ్ళు ఏమవుతారంటే చాలా కాలం నరకాలను అనుభవించి మధుపా ఏవ జాయంతే భ్రాంతిభాజ పునఃపునః తుమ్మెదలుగా పుడుతూ ఉంటారటండి వాళ్ళు. మళ్ళీ ఇక్కడ కూడా మధుపానం చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడున్న తుమ్మెదలన్నీ గత జన్మలో బాగా మద్యపానం చేసినాం అన్నమాట. అతయేవ పురాణేషు గాధేతి పరిగీయతే స్ఫుటార్థాత్ర పురాణజ్ఞై జ్ఞాత్వా తత్వం పినాకినః. అందుకే పురాణాలన్నీ కూడా చెబుతున్నాయి. పరమేశ్వరుని యొక్క తత్వం తెలుసుకొని పురాణాలన్నీ ఏమని చెబుతున్నాయంటే క్వమాంసం క్వశివే భక్తి క్వమద్యం వద శివార్చనం. మాంసమే తినటం ఎక్కడ, శివుని పూజ ఎక్కడ? మద్యసేవనం ఎక్కడ, శివుని పూజ ఏమిటి? అంటే మద్యసేవకులకు మాంసభక్షకులకు శివార్చనకు కుదరదు, ఏమాత్రం సంబంధం లేదు అన్నాడు. మద్యమాంసరతానాంచ దూరే తిష్టతి శంకర. మద్యమాంసములు ఎవరైతే భక్షిస్తాడో శంకరుడు నాడే వాళ్లకు దూరంగా ఉంటూ ఉంటాడు. వినా శివప్రసాదం హి భ్రాంతి క్వాపిన. శివుడి అనుగ్రహం లేకపోతే ఈ భ్రాంతిలో మనం పట్టుమిట్టాడుతున్నాం. ఈ దేహమును తూచి ఆత్మ అనుకోవటం, అనేక రకాల భ్రాంతులతో ఇదే నిత్యం అనుకోవటం. ఈ భ్రాంతి తొలగాలంటే శివుని యొక్క అనుగ్రహం ఉండాలి. మాంసభక్షణం, మద్యసేవన వల్ల శివుని యొక్క అనుగ్రహం ఉండదు. అతయేవ భ్రమంచేతే భ్రమరాహ శివవర్జిత. అందుకే ఈ తుమ్మెదలు ఈ రకంగా శివునికి దూరమై ఇట్లా తిరుగుతూ ఉన్నాయి మధుపానం చేసి అంటున్నారు. ఈ రకంగా ఏమి ప్రభావం అని దేవతలు అనుకున్నారు. ఈ కాశీక్షేత్ర ప్రభావం, అగస్త్యాశ్రమ ప్రభావం ఏమని అనుకోని యతో విశ్వేశ్వరేణైతే త్రియక్షోప్యత్ర వాసినః నిధానావసరే మోచ్యా తారకస్య ఉపదేశతః. ఇక్కడ ఈ కాశీలో విశ్వేశ్వరుడి యొక్క రాజధానిలో పశుపక్షాదులు కూడా ఇక్కడ ఉండేటువంటివి, కాశీలో నివసించేటువంటివి మరణము యొక్క చివరి భాగంలో మరణంలో తారక బ్రహ్మ మంత్రోపదేశం చేత అవి కూడా ముక్తిని పొందుతాయి. ఇక్కడ ఉన్నటువంటి పశుపక్షాదులు కూడా మరణ సమయంలో తారక మంత్రోపదేశం చేతను ముక్తి పొందుతూ ఉన్నాయి. జ్ఞాత్వా క్షేత్రస్య మహాత్మ్యం యో వసేత్ కృతనిశ్చయః తం తారయతి విశ్వేశో జీవంతమధవ. కాశీ ప్రభావాన్ని తెలుసుకొని ఈ రకంగా కాశీఖండ ప్రవచనము ద్వారా మొదలైన వాటి ద్వారా అనేక గ్రంథాలు ఉన్నాయి కాశీని గురించి చెప్పినటువంటి. ఈ కాశీ మహిమను తెలుసుకుంటే మనం కాశీలో ఎలా ఉండాలో తెలుస్తుంది. అట్ట గనక ఉన్నందువల్ల విశ్వేశ్వరుని అనుగ్రహం వల్ల జీవించి ఉన్నప్పుడే ముక్తులవుతారు, లేదా జీవము కోల్పోయిన తర్వాత మరణించిన తర్వాతనైనా ముక్తులవుతారు. జీవన్ముక్తులైనా అవుతారు, మరణానంతరమైనా ముక్తులవుతారు. ఇది నిశ్చయము అని చెప్పి దేవతలు అంటున్నమాట. అవిముక్త రహస్య జ్ఞాముచ్యంతే జ్ఞానినో. ఇంకొక కాశీలో ఉన్న విశేషం ఏంటంటే జ్ఞానులైనటువంటి వారు, అవిముక్తం అంటే కాశీ, కాశీ యొక్క రహస్యం తెలిసినటువంటి వాళ్ళు విశ్వేశ్వరుడి అనుగ్రహం చేతను ముక్తి పొందుతున్నారు. మరి అజ్ఞానినోపి తిరియచ్చో. పశుపక్షాదులకు జ్ఞానం ఎక్కడుంది? అవి కూడా కాశీలో ఉండటం చేతను అవి కూడా ముక్తిని పొందుతాయి. పశుపక్షాదులు జ్ఞానం లేకపోయినా ముక్తిని పొందుతున్నాయి. కాశీ ప్రభావం తెలిసి జ్ఞానులైనటువంటి వాళ్ళు కాశీలో ఉండటం వల్ల కూడా మూర్తి చెందుతున్నారు అన్నాడు. ఇత్యాశ్చర్య పరాదేవా యావద్యాంత్యాశ్రమమునే. ఆశ్చర్యచకితులై కాశీ ప్రభావాన్ని మెచ్చుకుంటూ ఆశ్రమం దగ్గరికి వెళ్ళారండి. అక్కడ పక్షులన్నీ ఉన్నాయి. వాళ్ళు చూసి ఆశ్చర్యపోతున్నారండి. ఒక బెగురు సారసపక్షి ఉన్నది. ఒక ఆడ సారసపక్షి దగ్గరికి వెళ్ళి ఏదో గీకి కామావేశం వచ్చి మన ఇద్దరం కలిసి విహరిద్దామని అంటుంటేటండి, అదేమంటున్నది ఏంటంటే మన్యామహే నిద్రాతి ధ్యాయేత్ విశ్వేశ్వరంకిలా. విశ్వేశ్వరుడు నిద్రాభంగం అవుతుంది మాట్లాడవాకు అని చెప్పి దూరంగా వెళుతున్నదండి. కామానికి దూరంగా పక్షులు కూడా ఉంటున్నాయని వర్ణిస్తున్నాడు. ఒక హంస భార్య ఉందే, మగ హంసతో తన
చెంచుతో కాస్త గీకిందిటండి కోరి ఆమెతో విహరించాలని, రెక్కలతో అడ్డగించిందిట. దగ్గర ఇప్పుడు కాదు, ఈ సమయం కాదు, ఇది కాశీలో ఇటువంటి పనులు చేయకూడదు అని. నిర్జమాన చక్రేణ చక్రీ క్రేంకిత భాషణై. చక్రవాగపక్షు ఏం చేసింది? చక్రి ఆ చక్రవాగపక్షి దగ్గరికి వెళితే ఆ చక్రవాగపక్షి ఏముందంటే అది క్రేంకారం చేసి వద్దు వదతి ఇది కిమత్రాపి కామిత కామినాం వర. భర్తతో అంటున్నది ఆ చక్రవాకపక్షి ఆడది, ఏమయ్యా ఈ కాశీలో కూడా ఈ కామవాసన ఏమిటయ్యా నీకు, ఓ దూరంగా పో అని చెప్పినట్టున్నది. అన్నట్లుగా ఉన్నాయి ఆ మాటలు. కలకంఠ అంటే కపోతం అండి, అదే కిలోత్కంఠం మంజుగుంజతి కుంజగ ధ్యానస్థ సృష్యతి ముని పారావచ్చేతి వార్యతే. ఒక పావురం ఇంకొక పావురాన్ని, ఆడపావురాన్ని, అది కామము కొరకు ప్రేరేపిస్తూ ఉంటే అగస్త్యుడు సమాధిలో ఉన్నాడు, ఆయన తపస్సుకు ధ్యానానికి భంగం కలుగుతుంది, దూరంగా ఉండు, గొడవ చేయవాకు అంటున్నది ఇట్టండి. ఈ రకంగా అక్కడ కేకీ కేకాం పరిత్యజ్య మౌనం తిష్టతి. నెమళ్ళు ఆడ నెమలని విడిచిపెట్టి మౌనంగా ఉంటున్నాయి, అవి కూడా తపస్సు చేసుకున్నట్టు అన్నట్టు. చకోర పక్షులున్నాయే వెన్నెలను ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి, అవి కూడానే వెన్నెలను కూడా ఆహారం తీసుకోకుండా నక్తవ్రతం ఆశ్రయించి ఉన్నాయిటండి చకోర పక్షులు కూడా. అలాగే గోరింకలు చిలుకలతో అంటున్నాయిట, అపార వార సంసార సింధు పార శివ అని అంటున్నాయిటండి. శివుడు ఈ అంతులేనటువంటి సంసార సాగరమును అవతల ఒడ్డుకు చేర్చేటువంటి వాడయ్యా శివుడంటేనని చెప్పి గోరింకతో ఆడు పావురం అంటున్నది ఇటండి. కోకిలు అంటున్నదిట తన మధురమైనటువంటి కంఠంతో ఏమని కూస్తున్నదిటంటే, ఈ కలకాలవు కలయత కాశీస్థాన్నేతి భాషతే. కాశీలో ఉండేవాళ్ళని కలి కానీ కాలము కానీ ఏమీ చెయ్యలేవు అని కోకిలలు కుహుకుహునాదం చేస్తూ ఉన్నాయిటండి. మృగాణం ఇది పక్షుల పరిస్థితి, మృగముల పరిస్థితి ఇలా ఉన్నది. క్రూర మృగాల పరిస్థితి కాశీలో అలా ఉంది ప్రశాంతంగా అగస్త్యుని యొక్క ఆశ్రమంలో. దేవతలు ఏమనుకుంటున్నారంటే, ఛీ మన జన్మ ఎందుకు, వరమేతే పక్షి మృగా పశవ కాశివ. కాశీలో ఉండే ఈ మృగాలు, ఈ పక్షులు, ఈ పశువులు వాళ్ళు మనకంటే శ్రేష్టం. ఏషాం న పునరావృత్తి, వీళ్ళకి మళ్ళీ తిరిగి జన్మ లేదు, గర్భవాసం లేదు, మలమూత్రతో కూడినటువంటి గర్భంలో ఉండే దుస్థితి వీళ్ళకు లేదయ్యా ఇక్కడ ఉండే పశువులకి పక్షులకు కూడా. దేవాన పునర్భవాహ, దేవతలకు మళ్ళీ జన్మ ఉన్నది కదా, ఎంతకాలం దేవతలు పుణ్యం ఉన్నంత వరకే కదా, క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి. కాబట్టి మనకంటే ఈ పక్షులు, కాశీలో ఉండే పక్షులు పశువులే గొప్ప, ఎందుకు మన దేవత్వం అని చెప్పి వాళ్ళు నిందించుకుంటూ ఉన్నారు. కాశీస్థై పతితైస్తుల్యా నవయం స్వర్గిణ క్వచిత్. కాశ్యాం పాతాత్, కాశీలో పతితులు ఉన్నా వాళ్లే గొప్పవారు, మనకంటే గొప్పవారు. కారణం ఏంటంటే మనకేమో స్వర్గంలో మళ్ళీ పుణ్యం కాగానే పడిపోతామనే భయం ఉంది. ఇక్కడ పతితుడు కూడా పతితుడయ్యే పరిస్థితి లేదు, మోక్షాన్నే పొందుతూ ఉంటాడు. కాశ్యాం పాతాత్ భయం నాస్తి స్వర్గే పాతాత్ భయం మహత్. స్వర్గం నుండి పుణ్యం పోగానే మళ్ళీ భూమిపైకి వస్తామనే భయం ఉంది, కానీ కాశీలో ఎంత దుర్మార్గుడు ఉన్నా, ఎంత నీచుడు ఉన్నా, ఎంత పతితుడు ఉన్నా వాడు భయపడవలసిన పని లేదు. వరం కాశీపురో వాసో వసనాదివి, మాసోపవాసాలు అవి చేస్తూ కాశీలో ఉండటమే చాలా మంచిది. శత్రువులు లేనటువంటి ఏకఛత్రాధిపత్యం కలిగినటువంటి రాజ్యం కంటే కూడా చాలా కాశీవాసమే చాలా గొప్పది అనుకుంటున్నారు. శిశకై మశకై కాశ్యాం యత్పదం. కుందేళ్లు కానివ్వండి, దోమలు కానివ్వండి, ఎవైనా సరే అవి కూడా చిన్న చిన్నవి కూడా కాశీవాసం వల్ల మోక్షాన్ని పొందుతాయి. తత్పదం నాప్యతే అన్యత్ర యోగయుక్త్యాపి యోగివి. ఇటువంటి కాశీలో పొందేటువంటి ఈ సాయుధ్యముక్తి యోగులైన వారికి కూడా ఇంకా ఎక్కడా లభించదు. అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి కుందేళ్ళు, నల్లులు ఇవన్నీ శ్రేష్టమైనవి కాశీలో. వరం వారాణసీ రంకో నిశంకో యో యమాదపి. వారాణసిలో ఉండే రంకుడు అంటే ఒక బీదవాడు, దరిద్రుడు శ్రేష్ఠుడండి యమధర్మరాజు కంటే కూడా. వీడికి భయం లేదు అసలు మరణం అంటే, మరణం అయితే మోక్షానికి వెళ్ళిపోతాడు. మనం నవయం త్రిదశాం యేషాం గిరితోపి ఈదృశి.
వాళ్ళు హాయిగా నిశ్చింతగా ఉంటుంటే కాశీవాసులు మనం ఏదో పెద్ద దేవతలము ముల్లోకాదులను పరిపాలిస్తున్నాం అనుకొని ఓ కొండ వల్ల మనకు ఇంత భయం కలిగి భయభ్రాంతులమై ఇంత తంటాలు పడుతూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళాం, ఇప్పుడు కాశీకి వచ్చాం, అగస్త్య మహర్షిని కాళ్ళ మీద పడి వేడుకోబోతున్నాం, మనకంటే కాశీవాసులే గొప్పవారు అని చెప్పి అనుకుంటున్నాను. బ్రహ్మణో ఈ దేవతలుటండి బ్రహ్మణో దివసాష్టాంశే పదమైంద్రం వినశ్యతి. బ్రహ్మగారి యొక్క రోజులో 8వ వంతు కాలంలో ఇంద్ర పదవి నశిస్తుందట. బ్రహ్మగారి రోజులో 8వ వంతు భాగానికి. సలోకపాలం ఎవరు లోకపాలురు అందరూ అంతే, ఈ సూర్య నక్షత్రాదులు అందరూ కూడా అంతే. పరార్ధద్వయనాశేపి కాశీస్థోయో ననశ్యతి. 2 పరార్థములు నశించిన కాశీలో ఉన్నవాడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నశించడు. వాడు జన్మలేని స్థితిని పొందుతుంటే వాడికి నాశనం ఎక్కడిది? తస్మాత్ సర్వ ప్రయత్నేన కాశ్యాం శ్రేయస్సమాచరి. కాబట్టి మీరు బాగా ప్రయత్నం చేయండి, కాశీకి రండి, కాశీలో ధర్మకార్యాలు చేయండి, అక్కడ ఉన్నటువంటి లింగాలను పూజించండి. మీ ప్రయత్నంతో సర్వప్రయత్నం అన్ని విధాల ప్రయత్నం చేసి అందరూ కాశీని సేవించండి. యత్సుఖం కాశీవాసేత్ర తద్బ్రహ్మాండ మండపే అస్తి చేత్ కథం సర్వే కాశీవాసాభిలాషుక. బ్రహ్మాండంలో ఇంకెక్కడైనా సుఖం ఉంటే అందరూ కాశీకి వచ్చి కాశీలో ఉండాలి, కాశీలో మరణించాలని ఎందుకు కోరుకుంటారు? అన్ని లోకాల నుండి కాశీకే ఎందుకు వస్తున్నారు? మిగిలిన చోట్లకు వెళ్ళటం లేదే? ఇదే మనకు దృష్టాంతం కాశీ యొక్క గొప్పతనానికి. జన్మాంతర సహస్రేషు యత్పుణ్యం సముపార్జితం తత్పుణ్య పరివర్తేన కాశ్యాం వాసోత్ర లభ్యతే. జన్మల్లో ఎన్నో పుణ్యం చేస్తే కానీ కాశీవాసం మనకు లభించదు. లబ్ధోపి సిద్ధిం నోయాయాత్ యది క్రుద్ధేత్తు త్రిలోచన. ఒకవేళ కాశీవాసం లభించినా మనం స్వధర్మ ప్రకారంగా అక్కడ యాత్రలు అవన్నీ చేస్తూ విశ్వేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందకపోయినట్లయితే మనకు కాశీ ఫలం కూడా లభించదు. కాశీలో ఉన్నవాళ్ళు కూడా ధర్మ ప్రకారం జాగ్రత్తగా ఉండాలి. తస్మాత్ విశ్వేశ్వరం నిత్యం శరణ్యం శరణం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు రోజు విశ్వేశ్వరుని దర్శించి శరణ పొందుతూ ఉండాలి. శరణ పొందు మళ్ళీ ఆయన్ని శరణ పొందుతూ శరణాగతి చేస్తూ ఉండాలి. ధర్మార్థ కామ మోక్షాఖ్యం ధర్మము అర్థము కామము మోక్షమని 4 పురుషార్థాలున్నాయి. ఈ 4 పురుషార్థములు కాశీలో సిద్ధించినట్లు ఎక్కడా సిద్ధించవు. ఇంతకాలం 60 ఏళ్ళు వచ్చినాయి 70 ఏళ్ళు వచ్చినాయని మీరేం బాధపడవాకండి. ఆలస్యే నాపి యోయాత్ గృహాత్ విశ్వేశ్వరాలయం. ఇప్పటికైనా మించిపోయింది లేదు, చాలా ఆలస్యమైంది, 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినాయని బాధపడవద్దు. ఇప్పుడైనా ఇంటి మీద చింత వదిలి వెళ్ళి విశ్వేశ్వరుడి ఆలయమైన కాశీకి వెళ్ళి తరించండి అయ్యా అంటున్నాడు. కాశీకి వెళితే ఏమిటయ్యా పుణ్యం? అశ్వమేధాధికో ధర్మ తస్యాచ్యపది. అక్కడ ప్రతి క్షణం కూడా అశ్వమేధ యాగం చేసిన ఫలం వస్తుంది. అక్కడికి వెళ్ళి ఉత్తరవాహిని గంగలో స్నానం చేసి విశ్వేశ్వరుని శ్రద్ధతో దర్శించినట్లయితే తస్య శ్రేయసో అంతో నవిద్యతే. దానివల్ల మనకు ఎంత శ్రేయస్సు కలుగుతుందో దానికి అంతం అంటూ లేదు. అటువంటి అక్షయమైనటువంటి శ్రేయప్రాప్తి ఉత్తరవాహిని గంగా స్నానము చేసి విశ్వేశ్వర దర్శనం చేయటం వల్ల లభిస్తుంది అని. స్వర్ధుని దర్శనా స్పర్శాత్. ఆ ఆకాశ గంగను చూచుట వల్ల, తాకుట వల్ల, స్నానం చేయటం వల్ల, ఆచమనం చేయటం వల్ల, ఆ నీళ్లతో అక్కడే కూర్చొని సంధ్యోపాసనం చేయటం వల్ల, ఆ గంగాతీరంలో జపం చేయటం వల్ల, తర్పణములు చేయటం వల్ల, పూజించడం వల్ల ఎంత పుణ్యం వస్తుందో ఏం చెప్పగలవండి అంటున్నాడు. పంచతీర్థములు ఉన్నాయి కదా, నిన్న చెప్పుకున్నాం. అస్థి సంఘం లోలార్కకుండ దగ్గర, తర్వాత దశాశ్వమేధ ఘాట్ ఆహారతులన్నీ ఇచ్చేది అక్కడే, తర్వాత మణికర్ణికా ఘాట్, తర్వాత పంచనదం బిందు మాధవుడు ఉండేది, ఆ తర్వాత వరుణాసంగం. ఇవి పంచతీర్థములు అని చెప్పి అంటూ ఉంటారు. కొంతమంది కపాలమోచనం, పాపమోచనం, రుణమోచనం, కులస్తంభం, వైతరిణి, కాశీలో వైతరిణి ఉంది, ఇవి కూడానే పంచతీర్థములు అని అంటూ ఉంటారు. కానీ ఎక్కువగా ప్రసిద్ధమైనవి ఇవే, ముందు చెప్పినటువంటివి. ఆ పంచతీర్థములలో అక్కడికి వెళ్ళి స్నానం చేసి ఆ విశ్వేశ్వరుని చూస్తే వచ్చే పుణ్యం ఇంకేమని చెప్పాలి. శ్రద్ధా స్పర్శన పూజాభ్యాం. ఆ విశ్వేశ్వరుని చూచి శ్రద్ధతో ఆ లింగాన్ని స్పృశించి దాన్ని పూజించి దానికి ధూపం ఇచ్చి దీపములిచ్చి బాగా దానాలిచ్చి ఆ విశ్వేశ్వరుడికి బాగా దర్శనం చేసి ఆయన స్తోత్రాలు చదివి జపములు చేసి నమస్కారాలు చేసి నాట్యం చేసి దేవదేవ మహాదేవ శంభో శివశివేతి చ దూర్జటే నీలకంఠేశ పినాకిన్ శశిశేఖర. ఓ త్రిశూలపాణే, ఓ విశ్వేశ, రక్ష రక్ష రక్ష
అని ప్రార్థించుకోవాలండి మనం వెళ్ళిన వాళ్ళం అందరం కూడా. అంతేనా? ముక్తి మండపం అని ఉన్నది. అది ఎక్కడ ఉన్నదండి? విశ్వేశ్వరుడికి అన్నపూర్ణ మందిరానికి మధ్యలో రామ మందిరం ఉంటుంది. అన్నపూర్ణ మందిరం నుంచి వస్తుంటే ఎడం వైపు అక్కడికి వెళ్తే అక్షయవట వృక్షం ఉంటుంది. ఆ అక్షయవట వృక్షం నుంచి పైకి వెళ్తే ముక్తి మండపం ఉంటుంది. అది విశ్వనాథుడు సభ. అక్కడ వెళ్ళి కూర్చోవాలి. ఒక అర్ధ నిమేషం పురాణాలు అవన్నీ కూడా స్మరించుకోవాలి. అక్కడ ఎవరైనా ఏదైనా మంచి విషయాలు చెబితే వినాలి, పురాణ శ్రవణం చెయ్యాలి. అక్కడ ఏదైనా నిత్య విధి సంధ్యావందనాదులు చేసుకున్నా, అక్కడ అతిథుల్ని పూజించిన, పరోపకారములు చేసిన ఉత్తరోత్తరం మన యొక్క ధర్మ వృద్ధి పొందుతుందిట. ముక్తి మండపంలో ఇలాంటివన్నీ చేయాలి. ఏమవుతుందయ్యా అప్పుడు? శుక్లపక్షంలో చంద్రుళ్లాగా మన యొక్క ధర్మం వృద్ధి పొందుతుంది. ఏవం కాశ్యాం నివసతాం ధర్మరాశి పది. కాశీలో ఈ విధంగా నివసించినట్లయితే ఇప్పుడు చెప్పిన పనులన్నీ చేస్తూ వాళ్ళ ధర్మరాశి దినదిన ప్రవర్ధమానం అవుతుంది. ముఖ్యంగా కావాల్సింది ఏమిటంటే ధర్మవృక్షం ఉన్నది. ధర్మం అనే వృక్షానికి, ఈ ధర్మవృక్షాన్ని లోకులందరూ కూడా సేవించాలి. మన ధర్మాన్ని పాటించాలి. ధర్మం అనే వృక్షాన్ని సేవించాలి. ఈ ధర్మవృక్షమునకు బీజం ఏంటి? విత్తనం ఉంటేగా చెట్టు వచ్చేది. ఆ బీజం ఏమిటి అంటే ధర్మము. దానికి శ్రద్ధ అనేటువంటిది ముఖ్యం. శ్రద్ధ ఉండాలండి. శ్రద్ధ లేకపోతే ఏది ఉపయోగం లేదు. శ్రద్ధ అనేటువంటిది అది బీజం అవుతూ ఉండదు. అయితే నీళ్లు పోయాలిగా. నీళ్లు పోస్తేగా మొక్క పెరిగి చెట్టు అయ్యేది. శాఖోపశాఖలుగా బ్రాహ్మణ చరణోదకము పాదములు కడిగిన నీరే దానికి ఆ ధర్మవృక్షం పెరగడానికి నీళ్ళు అవుతుంది. అంటే బ్రాహ్మణులను చక్కగా పూజించి పాదములు కడిగి దాన ధర్మాదులు చేయాలి అని అర్థం అన్నమాట. ఇంకానే దాని కొమ్మలున్నాయే 14 విద్యలు కూడా దాని యొక్క కొమ్మలుంటాయి ఈ ధర్మ వృక్షానికి. ఇంత మరి ఫలితం ఏంటండి? పుష్పాలు ఏంటి? చెట్టుకు పుష్పాలు ఉంటాయి కదా. ఆ పుష్పములు ఏమిటయ్యా అంటే మన న్యాయపూర్వకంగా సంపాదించిన డబ్బు ఏదైతే ఉంటుందో అది పుష్పం. అది ధర్మ వృక్షానికి పుష్పం అవుతుంది. మరి దీని పండ్లు ఏమిటయ్యా అంటే 2 ఫలాలు ఉన్నాయండి. స్థూల ఫలము, సూక్ష్మ ఫలం అని ఉన్నాయి. స్థూల ఫలం అంటేనేమో కోరికలు తీరటం, కామం. సూక్ష్మ ఫలం అంటేనేమో అది కనిపించేది కాదు, మోక్ష ఫలం. ఈ 2 పండ్లు పండుతాయి. అంటే ధర్మ మార్గంలో కాశీలో ఉండాలి అనేటువంటిది దీని యొక్క తాత్పర్యం. సధర్మాచరణ చేస్తూ పరోపకారాలు చేస్తూ దాన ధర్మాదులు చేస్తూ కాశీలో ఉండాలి. కాశీ విహారయాత్రకు వెళ్ళినట్లు వెళ్ళకూడదు. కాశీ పుణ్యక్షేత్రం, అది ముక్తి క్షేత్రం. ఎంతో భక్తి శ్రద్ధలతో సేవించాలి కాశీ అసలు బయలుదేరినప్పుడే. అంతేగాని విహారయాత్రతో మనం ఊటీకి వెళ్ళినట్లు అట్లా వెళ్ళకూడదు కాశీకి. సర్వార్థానామత్ర దాత్రీ భవాని. మన కోరికలన్నీ ఇస్తుంది ఎవరండి? భవానీ మాత, అన్నపూర్ణాదేవి. సర్వాన్ కామాన్ పూరయేదత్ర డుంఢి. మన అన్ని కోరికలు తీరుస్తాడు. డుంఢి అంటే అన్వేషిస్తాడు, అన్వేషించుడు అని అర్థం సంస్కృతంలో. మన కోరికలు ఏవైతే ఉన్నాయో, మనకు కావలసిన పనులు ఏమున్నాయో వెతికి వెతికి ఆయన నెరవేరుస్తాడు. అందువల్ల ఆయన డుండి గణపతి అని పేరండి. మన కోరికలన్నీ ఆయన తీరుస్తూ ఉంటాడు. సర్వాన్ జంతూన్ మోచయేదంతకాలే విశ్వేశోత్ర శ్రోత్ర మంత్రోపదేశాత్. మన అందరి యొక్క ఇక్కడ విశ్వనాథుడు ఉన్నాడు. మరణ సమయంలో అన్ని ప్రాణులను కూడా చెవియందు మంత్రోపదేశము చేయుట ద్వారా అందరినీ కూడా ముక్తినికి అనుగ్రహిస్తూ ఉంటాడు. కాశీ యొక్క విశిష్టత ఇది. అక్కడ భవానీ, డుండి గణపతి, విశ్వేశ్వరులు ఈ రకంగా ప్రతి ప్రాణులను తరింపజేస్తూ ఉంటారు. చెవిలో తారక మంత్రం అంటే రామమంత్రం కానీ లేదా ప్రణవం కానీ. కాశ్యాం ధర్మశ్చతుష్పదారూప. కాశీలో ధర్మం 4 పాదములతో కూడి ఉంటుందండి. కాశ్యామర్థ 4 పురుషార్థాలు. అర్థం కూడా అనేక ప్రకారాలుగా ఉంటుంది. కామం కూడా సర్వసౌఖ్య భూమిగా ఉంటుంది. కాశ్యాం శ్రేయస్తత్తు. కాశీలో ఉండే శ్రేయస్సు ఇంకెక్కడ ఉందయ్యా అన్నాడు. ఇంకెక్కడా లేదు పొమ్మనం అన్నాడు. ఎందువల్ల ఇంత శ్రేయస్సు? విశ్వేశో ఎత్ర నతత్ర చిత్రం. విశ్వేశ్వరుడు అక్కడ ఉండంగా ధర్మార్థ కామ అమృత స్వరూపుడు ఆయన. ధర్మస్వరూపుడు, అర్ధస్వరూపుడు, కామస్వరూపుడు, సాక్షాత్తు సచ్చిదానంద పరబ్రహ్మ ఆ మహానుభావుడు అమృతస్వరూపుడు. స్వరూపధరస్సై విశ్వరూప. ఆయన సచ్చిదానంద సాక్షాత్తు సచ్చిదానంద విశ్వరూపుడు ఆ మహానుభావుడు. అటువంటి విశ్వేశ్వరుడు అక్కడ ఉండంగా ఈ ధర్మార్థ కామ మోక్షములు మనకు లభించడంలో విచిత్రమే ఉంది అంటున్నారు. తస్మాత్ న కాశీ సదృశీ త్రిలోకి.
ఆ కారణంగా ముల్లోకములలో కాశీతో సమానమైనటువంటి నగరం లేదుగాక లేదు. ఇది బ్రువాణ గీర్వాణ దదృశు పుటజం మునే. అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. అక్కడ ధూమములు పై చక్కగా సుగంధాలు వస్తూ ఉన్నాయి, ధూపముల వాసనలు వస్తూ ఉన్నాయి. అక్కడంతా బ్రహ్మచారులు ఉన్నారు, వేదములు పలుకుతూ ఉన్నారు. ఈ రకంగా అక్కడ దర్భలన్నీ కూడా ఉంటే ఆ మృగములు అవన్నీ తింటూ ఉన్నాయి, సగం అట్లా వాటి నుండి జారుతూ ఉన్నాయి. అక్కడ ఇంకానే ఆరేసి ఉన్నాయి, తడిసినటువంటి నారబట్టలని ఆరేసి ఉన్నాయి, చెట్ల యొక్క కొమ్మలకు ఆరేసి ఉన్నాయి. అక్కడ పతివ్రత శిరోరత్న లోపా ముద్రాంగ్రి ముద్రయా ముద్రితం వీక్ష్య సన్నేము పర్ణశాలాంగణం సురాహ. వెళుతూ ఉంటేనండి ఆశ్రమానికి పాదముద్రలు కనిపించినాయి. అక్కడ నడిచినటువంటి పాదముద్రలు కనిపించినాయి. అవి లోపాముద్ర పాదపద్మములు. ఈ ఇంద్రాది దేవతలందరూ మహర్షులందరూ ఆగిపోయి ఆ పాదపద్మములకు నమస్కారం చేసి బయలుదేరి వెళ్ళారట. ఆ లోపాముద్రాదేవి, లోపాముద్ర చేత అర్చింపబడుతుందిట ఆ జగన్మాత. ఆ లోపాముద్ర పాదపద్మములకు ఆ పాదముద్రలకు నమస్కరించారండి ముందుగా ఆశ్రమంలోనికి వెళ్తూ వెళ్తూ. అధిష్ఠా విసర్జిత సమాధిం. ఇంతలో ఆయన సమాధిలో ఉన్నవాడు బయటికి వచ్చేసాడు. అగస్త్య మహర్షి తన యొక్క జపమాల కాస్తానే చెవికి తగిలించుకున్నాడు. ఆసనం మీద, దర్భాసనం మీద కూర్చున్నాడు. ఆయన సాక్షాత్తు పరమేశ్వరులాగా కూర్చొని ఉన్నాడు. ఆయన శివభక్తుడు. అగస్త్యుడు శివభక్తుల్లో ఒకడు, పరమ శివభక్తుల్లో ఒకడు అగస్త్యుడు. దధీచి వీళ్ళంతా శివభక్తులు. పురోగస్త్యం సమాలోచ సర్వే దేవా సవాసవాహ ప్రహృష్ట వదనా ప్రోచు. జయ జయ అని జయనాదం పలికారు. అగస్త్య మహర్షికి నమస్కారం చేసి ముని కూడా కూర్చున్నవాడు లేచి వీళ్ళందరినీ కూడా ఆసనాలు ఇచ్చి కూర్చోబెట్టారు, ఆశీర్వదించారు, అభినందించారు. మీ రాకకు కారణం ఏమిటయ్యా అని చెప్తున్నారు. ఈ పుణ్యమైనటువంటి ఆఖ్యానం ఎవరు వింటారో శ్రద్ధతో భక్తితో, పఠిత్వా పాఠయిత్వా, చదివినా చదివించినా, వ్రత శ్రద్ధావతాం పురః, శ్రద్ధతో నియమంతో ఎవరైతే చదివిస్తారో. ఇప్పుడు ఇక్కడ ఒక నియమం ప్రకారం 40 రోజులు మనం చెబుతున్నాం. మీరు ఒక నియమపూర్వకంగా 40 రోజులు వినటానికి సిద్ధమై వచ్చారు. ఇట్లా ఎవరైతే నియమపూర్వకంగా చదివినా చదివింపజేసినా విధూయ సర్వపాప అని అన్ని పాపములు పోతాయి. జ్ఞాత్వా తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ పోతాయి. చివరికి విమానంలో శివపురానికి వెళ్ళిపోతారు. ఇది శ్రీ స్కందపురాణే చతుర్థే కాశీఖండే పూర్వార్ధే దేవానాం అగస్త్యాశ్రమ గమనం నామ తృతీయోధ్యాయ. అత చతుర్థోధ్యాయం అండి. సూతుల వారు అడుగుతున్నారు, దేవతలు అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళి ఏమడిగారు స్వామి అన్నారు. వ్యాసుల వారు చెబుతున్నాడు, దేవతలందరూ కూడా బృహస్పతి ముఖం, మీరు ఎందుకు వచ్చారని అడిగాడు కదా ఆయన బ్రహ్మగారు. అగస్త్య మహర్షి దేవతలందరూ బృహస్పతి వైపు చూచారు. అంటే మీరు మాట్లాడండి, మనం వచ్చిన కారణం చెప్పండి అని గురువుగారి వైపు చూచారు. ఇంకా గురువుగారు చెబుతున్నారు, శృణ్వగస్తే మహాభాగ దేవాగమన కారణం. దేవతలు ఎందుకు వచ్చారు వినుస్వామి, నువ్వు చాలా ధన్యుడివి, కృతకృత్యుడివి, మాన్యుడివి, అందరికీ గొప్ప గొప్ప వారికి కూడా నువ్వు మాన్యుడివి. మేము అనేక ఆశ్రమాలకు వెళ్ళాము, అనేక పర్వతాలు తిరిగాం, అనేక అరణ్యాలు సేవించాం, అనేక మంది తపోధనులను చూచాం. కానీ నీ వంటి మునిశ్రేష్ఠులు ఇంకా ఎక్కడా లేరయ్యా. ఇటువంటి స్థితి మాకు ఎక్కడా కనిపించలేదు నీ ఆశ్రమంలో ఉన్న పరిస్థితి. నీలో తపోలక్ష్యం ఉన్నది, బ్రహ్మతేజస్సు నీ యందు ఉన్నదయ్యా, పుణ్యలక్ష్యం ఉన్నది. ఇంతేగాక ఔదార్యం కూడా నీ యందు, మంచి దాతృత్వం కూడా ఉందయ్యా, పరోపకార పరాయణత కూడా ఉందయ్యా. పతివ్రతేయం కళ్యాణి లోపాముద్ర సధర్మిణి. నీ సధర్మిణే పతివ్రత శిరోమణి లోపాముద్ర. పతివ్రతలు ఎవరయ్యా అంటే ముఖ్యంగా మనకు వశిష్ఠుని భార్య అరుంధతి, అలాగే బ్రహ్మగారి భార్య సావిత్రి, అలాగే అత్రి భార్య అనసూయ, కౌశికుడనే బ్రాహ్మణుని భార్య శాండిలి, అలాగే ఈశ్వరుని యొక్క భార్య దక్ష కుమార్తె అయిన సతీదేవి, విష్ణుమూర్తి యొక్క భార్య అయినటువంటి లక్ష్మీదేవి, స్వయంభవ మను యొక్క భార్య శతరూపాదేవి, హిమవంతుని భార్య మేనాదేవి, అలాగే ధ్రువుని యొక్క తల్లి అయినటువంటి సునీతి, ఉత్తానపాదుని యొక్క భార్య అన్నమాట, సూర్యుని యొక్క భార్య సంజ్ఞ,
అలాగే అగ్ని యొక్క భార్య స్వాహ, వీళ్ళందరినీ పతివ్రతలు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు మహాపతివ్రతల కింద. ఈ పతివ్రతల్లో ఉన్నదే అందరిలోనూ శ్రేష్ఠురాలు లోపాముద్ర అన్నారు. ఆమె లోపాముద్రని నెపంగా పెట్టుకొని బృహస్పతి గారు స్త్రీల ధర్మాలు పతివ్రతా ధర్మాలు చెబుతూ ఉన్నారు. అది మనం ఒక అరగంటలో పూర్తి చేసుకొని ఈ రోజుకి సమాప్తి చేసుకుందాం. ఓ ముని, నీ భార్య లోపాముద్ర ఉన్నదే, భర్త తింటేనే తను తింటుందిటండి, ఆయన నిలబడితే నిలబడుతుంది, కూర్చుంటే కూర్చుంటుంది, నిద్రపోతే నిద్రపోతుంది. ఆయన నిద్రపోతే నిద్రపోయిందనుకోండి, మేల్కోవడంలో మాత్రం ఆయనకంటే ముందు లేస్తుందిట. ఇవన్నీ స్త్రీల ధర్మాలు, ఇవన్నీ ఆ రకంగా చెబుతున్నాడు. ఆయన ఏదైనా ఊరికి వెళ్ళాడనుకోండి, దేశాంతరం వెళ్ళాడనుకోండి, భర్త అలంకరించుకొని ఉండకూడదు ఎప్పుడు కూడా. భర్త యొక్క పేరు ఎప్పుడు కూడా ఉచ్చరించకూడదు. ఎందువల్లంటే అలా భర్తని పేరు పెట్టి పిలిస్తే ఆయుష్ తరిగిపోతుంది. ఇతరుల యొక్క పేర్లు, భర్త పేరు చెప్పకూడదన్నారు. ఇతర పురుషుల యొక్క, అన్య పురుషుల యొక్క నామములు కూడా మనం ఉచ్చరించకూడదుట భార్య అయినటువంటిది. భర్త ఒకవేళ ఏదో తిట్టాడనుకోండి, మళ్ళీ తిట్టకూడదు. కొట్టాడనుకోండి, కొట్టకూడదు. నువ్వు ఇగో ఈ పని చేయనంటాడనుకోండి, స్వామిన్ మన్యతామితి వక్తి, స్వామి గౌరవించండి, నన్ను అనుగ్రహించండి, తప్పనిసరిగా చేస్తానంటుంది. కిమర్థం ఆహూత గృహకార్యాణి త్యక్త్వా గచ్చతి సత్వరం. ఇంటి పనుల్లో ఉంటుందండి, ఏ పాలో పెట్టింది, కాఫీలో పెడుతున్నది, అన్నం వండుతున్నది, మాడే పరిస్థితికి వచ్చింది. భర్త పిలిచాడు, ఇక్కడ పాలు పెట్టానని చెప్పి రాకుండా ఉండదు, ఏమన్నా కానీ అది వదిలేసి వచ్చేసేస్తుందండి. గృహకార్యములన్నీ వదిలేసి వచ్చేసేస్తుంది. ఇక్కడ పిల్లవాడికి పాలన చేస్తున్నాను ఉండదు, అవన్నీ వదిలేసుకొని వచ్చేస్తుంది అన్నమాట. ఇది తర్వాత కిమర్థం, ఏమండి ఎందుకు పిలిచారండి, ఓ నాథా మీరు చెప్పండి, మీరు చెప్పిన పని చేయడం, అంతకంటే నాకు మీ అనుగ్రహం నాకు కావాలి. ద్వారంలో ఎప్పుడు ఉండకూడదుటండి, ఎప్పుడు ఆమె ద్వారంలో ఉండకూడదుట. భర్త ఇవ్వమంటేనే ఇంట్లో వస్తువులు ఎవరికైనా ఇస్తుంది, చెప్పకుండా ఆయన ఆజ్ఞ లేకుండా ఎవరికి ఇవ్వదు. మనకే భర్త పూజ చేసుకోవాలి, ఆయనే తెచ్చుకోకూడదు, కావాల్సినవన్నీ తెచ్చి చక్కగా ముందుగానే పెడుతుందండి. నియమోదక బర్హింసే పత్రం, కావాల్సిన నీళ్లు, పత్రాలు, పుష్పములు, అక్షతలు అన్నీ ఆమె పెడుతూ ఉంటుంది. ఆయన ఎదురు చూడాల్సిన పనుల ప్రతీక్షించకుండా సమయానికి అన్నీ సమర్పిస్తూ ఉంటుంది. ఏమీ తొందర లేకుండా, గాబరా లేకుండా, కోపం లేకుండా భర్తకు చెప్పినటువంటి పనులన్నీ చేస్తూ ఉంటుంది. ఆయనకి ఇష్టమైన అన్నమే తను భర్త తిన్న తర్వాత సేవిస్తుంది. పండైనా అంతే, ముందు ఆయన తింటే తర్వాత తను తింటుంది. ఇది మహాప్రసాదం అని చెప్పి పతి ఇచ్చినటువంటిది స్వీకరిస్తూ ఉంటుంది. అవిభజ్యచ, పోతే ఇంట్లో గృహిణి అయినటువంటి గృహస్థురాలు ఏం చేయాలి అంటే, వండినటువంటి పదార్థంలో దేవతలకు కొంత విభాగం చేయాలి. వండిన పదార్థాలు దేవతలకు కొంత, పితృదేవతలకు కొంత, అతిథులకు కొంత, ఇంట్లో పనిచేసే సేవకులకు కొంత, గోవుకు కొంత, భిక్షుకులకు కొంత, ఇలా విభాగం చేసి ఆ మిగిలినటువంటిది వాళ్ళు ఇంట్లో వాళ్ళు తినాలి. ఆ విధంగా చక్కగా ఆమె నిర్వహిస్తూ ఉందిట. అట్లా విభాగం చేయకుండా ఆమె భోజనాలు అవి చేయదన్నమాట. సంయతోపస్కార దక్ష హృష్ట, బాగా చక్కగానే అలంకరించుకోవడంలో, నగలు వేసుకోవడంలో కాస్త సంయతంగా నిగ్రహంగా ఉంటుందిట. ఎంతవరకు అవసరమో అంతవరకే వేసుకుంటుందిట. వ్యయపరాముఖి, భర్త చేత ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టించదుట. కుర్యాత్ త్వయానుజ్ఞాత నోపవాసవు, భర్త అనుమతి లేకుండా ఉపవాసాదులు ఏవి కూడా చేయదుటండి. సమాజోత్సవాలకు వెళ్ళదుట భర్త అనుమతి లేకుండా, తీర్థయాత్రలకు వెళ్ళదుట, వివాహ కార్యక్రమాలకు కూడా వెళ్ళదుట ఒంటరిగా భర్త లేకుండా. ఆయన మంచిగా నిద్రపోతున్నాడు భర్త, లేదా ఏదో ఆసనం పైన కూర్చొని ఉన్నాడు, జపంలో ఉన్నాడు, ఆయన ఏదో మాట్లాడుతూ ఉన్నాడు వచ్చినటువంటి వాళ్లతో, ఆయన ఏదో ఆంతరంగిక కార్యాల్లో భర్త ఉన్నాడు, అటువంటిప్పుడు ఆయన జోలి వెళ్ళదు, ఆయన్ని కదిలించదు, మేల్కొల్పదు. రజస్సులు అవుతుంది. నెలకు ఒకసారి స్త్రీ 3 రోజులు భర్త ముఖం చూడకూడదు, ఆమె అలా చేయదు. 3 రోజులు భర్త యొక్క ముఖాన్ని చూడదు. తర్వాత తన మాట కూడా వినిపించదు భర్తకు. ఆ 3 రోజులు కూడా స్నానమై శుద్ధి దాకా వచ్చే తర్వాత, శుద్ధి అయిన తర్వాత ఏం చేయాలంటే 3 రోజులు మొట్టమొదటిసారిగా భర్త ముఖం చూడాలి, ఆ తర్వాత అందరి ముఖం చూడాలి. ఆ రకంగా భర్త యొక్క ముఖం చూస్తుంది. భర్త దేశాంతరం వెళ్ళాడప్పుడు ఏం చేయాలి, సూర్యుడిని భర్తని మనస్సులో తలంచుకొని సూర్యుడి యొక్క ముఖం చూడాలి. అప్పుడే ఇంట్లో వాళ్ళు, మిగిలినటువంటి వాళ్ళు కూడా ఆ సుస్నాత అయినటువంటి ఆమెను చూడాలన్నమాట. ఆ రకంగా ఆమె ప్రవర్తిస్తూ ఉంటుంది. హరిద్రాం, ఇవి తప్పనిసరిగా స్త్రీలు ధరించాలి. అవన్నీ
లోపాముద్ర స్త్రీలకు ఆదర్శం అన్నమాట. పసుపు, కుంకుమ, సింధూరం, తర్వాత కాటుక, రెవిక, తాంబూలం, మంగళసూత్రాలు ఇవన్నీ ఆమెకు చాలా శుభకరమైంది. జుట్టు ముడేసుకోకుండా విరబోసుకొని తిరగకూడదండి. బాగా నూనె పూసుకొని కేసిన దువ్వుకోవాలి, జుట్టు చిక్కు గిక్కు లేకుండా. కబరి అంటే ముడి వేసుకోవాలి ఎప్పుడు కూడా. చెవులకు ముక్కులకు ఇవన్నీ ఆభరణాలు లేకుండా ఉండకూడదు. భర్త ఆయుష్ కోరినటువంటి వాళ్ళు వీటికి దూరంగా ఉండకూడదు. ఈ లక్షణాలన్నీ పాటించాలి. రజకీయ స్త్రీతో మాట్లాడకూడదు. హేతువాదులు ఉంటారు కొంతమంది, అది ఇదని, భర్త ఏంటి దేవుడు ఏంటి అని, అటువంటి వాళ్ళతో మాట్లాడకూడదు. దౌర్భాగ్యులతో మాట్లాడకూడదు, వాళ్ళతో స్నేహం చేయకూడదు. భర్తకు విరోధులు ఉన్నారనుకోండి, వాళ్ళతో మాట్లాడకూడదు. ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండకూడదు. నగ్నంగా స్నానం చేయకూడదు. తర్వాత రోకల మీద కూర్చోకూడదు, రోటి మీద కూర్చోకూడదు, నాగలి మీద కూర్చోకూడదు, చీపిరి కట్ట మీద కూర్చోకూడదు, తిరుగుల మీద కూర్చోకూడదు, గడప మీద కూర్చోకూడదు. ఆమె కూడా లోకాముద్ర ఈ పనులు ఏవీ చేయదు. అసలు భర్తతో హాస్యంగా సరదాగా మాట్లాడదు. ఒక్క సమయంలో మాట్లాడుతుంది. సంభోగ సమయంలో మాత్రమే ఆయనతో స్వేచ్ఛగా మాట్లాడుతుంది. ఇతరత్ర సమయంలో చాలా వినయంగా భక్తి ప్రపత్తులతో భర్తతో వ్యవహరిస్తూ ఉంటుంది. ఆమెకు భర్తకు ఏది ఇష్టమైతే అదే ఆమెకి ఇష్టమండి. ఇదమేవ వ్రతం స్త్రీణాం అయమేవ పరో వృష. స్త్రీల యొక్క వ్రతం ఇది. స్త్రీలకు ఇదే ధర్మం, స్త్రీలకు ఇదే దేవపూజ. భర్తృవాక్యాన్ని ఎటువంటి పరిస్థితిలో కూడా స్త్రీలైనటువంటి వాళ్ళు లంఘనం చేయకూడదు. ఒకవేళ తన భర్త నపుంసకుడు కావచ్చు, దురవస్థలో ఉండవచ్చు, వ్యాధిగ్రస్తుడు కావచ్చు, లేదా వృద్ధుడు కావచ్చు, బాగా సుస్థితిలో ఉండవచ్చు, దుస్థితిలో ఉండవచ్చు, కానీ పతి యొక్క మాట మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా దాటకూడదు. పతి ఆయన సంతోషంగా ఉంటే సంతోషంగా ఉండాలి, ఆయన విచారంగా ఉంటే తను విచారంగా ఉండాలి. కష్టాలు వచ్చినా సుఖములు వచ్చినా ఒకే రకంగా ఉండాలి. ఆ స్థితిలో ద్వంద్వములను సహిస్తూ ఉండాలి. పతివ్రతా స్త్రీలు అలా ఉంటూ ఉంటారు. నెయ్యి ఒకటి, లవణం ఒకటి, నువ్వులు ఒకటి, ఇలాంటివి ఏవైనా ఇంట్లో లేకపోతే భర్తతోటే అప్పటికప్పుడేమో గుర్తుకొస్తాయి వంట సమయంలో. అది లేదు ఇది లేదని చెప్పి చెబుతారు. పతిం నాస్తి తినబ్రూయాత్. భర్తతో ఇది లేదండి ఇప్పుడు తీసుకురండి అని చెప్పి ఆయన అప్పటికప్పుడు బజారు పంపించి కష్టపెట్టకూడదుటండి. బ్రూయాత్ ఆయాసేషు నయోజయేత్. ఆయన్ని ఆయాసపు శ్రమతో కూడిన పనులకు అప్పుడప్పుడు పంపకూడదు అంటున్నాడు. తీర్థస్నానార్థిని. తీర్థములు సేవించాలి అంటే ఏం చేయాలంటే పతి యొక్క పాదములు కడిగి ఆ నీళ్ళే సేవించాలి, చల్లుకోవాలి. వ్రతములు ఉపవాసాలు చేసేటప్పుడు పతికి వద్దన్నా చేయకూడదు. ఏమవుతుంది దీనివల్ల అంటే భర్త తొందరగా మరణిస్తాడు, ఆయుష్యం క్షీణిస్తుంది. వీళ్ళేమో మరణించిన తర్వాత స్వర్గలోకానికి వెళ్తారు. భర్త ఏదన్నా అంటాడనుకోండి, ప్రత్యుత్తరం ఇవ్వకూడదు. కోపంతో కనుక ఇచ్చినట్లయితే ఏమవుతుంది? కుక్కగా జన్మిస్తుంది గ్రామంలో, లేదా నక్కగా జన్మిస్తుంది జనం లేని చోట. స్త్రీణాం హి పరమశ్చైకో నియమ సముదాహృత. స్త్రీలకు పరమధర్మం ఏంటంటే భర్త యొక్క చరణములు పూజించి తర్వాత భోజనం చేయాలి. ఇది నిశ్చయం. భర్త కంటే ఉన్నతమైన ఆసనంలో కూర్చోకూడదు, ఇతరుల యొక్క ఇళ్లకు వెళ్ళకూడదు, సిగ్గుతో కూడినటువంటి మాటలు మాట్లాడకూడదు, ఇతరులపైన వాళ్ళపైన వీళ్ళపైన భర్త దగ్గర అపవాదాలన్నీ కూడానే కొండాలు చెప్పకూడదు. కలహం అందుకు దూరంగా ఉండాలి. గురువుల యొక్క సన్నిధిలోనే పెద్దగా మాట్లాడకూడదు. ఇంట్లో ఎవరన్నా పెద్దలు వస్తే వీళ్ళు పెద్దగా నవ్వటం, పెద్దగా మాట్లాడటం చేయకూడదు. భర్తను విడిచిపెట్టి ఎవరైనా తెలియకుండా ప్రవర్తించినట్లయితే వాళ్ళు గుడ్లగూబగా జన్మిస్తారు. చెట్లు యొక్క తొర్రలో ఉండేటువంటి క్రూరమైన. ఒకవేళ భర్త కొడితే తను కూడా ఎదురు కొట్టినట్లయితే ఆడపులెన్నా అవుతుంది, లేక పిల్లెన్నా అవుతుంది. కటాట్ చేతి యాన్యం వై. కాస్త ఇతరులను కనుక ప్రేమ దృష్టితో చూచిందనుకోండి, మెల్లకంటిదై పుడుతుంది. ఆ కంటికే ఈసారి మెల్లకన్న అయిపోతుంది. యా భర్తారం పరిత్యజ్య మిష్టాన్నమ. భర్తని వదిలేసేసి బాగా పిండి వంటలు చేసుకొని తినదనుకోండి, ఆమె గ్రామంలో ఊరబంది అయి పుడుతుందండి, లేదా గబ్బిళమై పుడుతుంది. తన యొక్క మలాన్ని అదే తింటూ ఉంటుంది గబ్బిళం. ఎవరైనా భర్తతో నీవు నీవు అని మాట్లాడారంటే తర్వాత జన్మలో మూగిదై పుడుతుంది. యా సపత్నీం సవతి ఉంటే ఆమెను కనుక ఈర్ష్యతో చూచినట్లయితే దౌర్భాగ్యురాలైపోతుంది ఆమె. దృష్టిం విలోప్య భర్తుర్యా. భర్తకు తెలియకుండా ఇతరులని కనుక చూచినట్లయితే ఆమె ఒంటి కంటిదైపోతుందిట. ఆమె ముఖం కూడా కురూపంగా తయారైపోతుంది.
తర్వాతి జన్మలో. భాక్ష్యాదాయాంతమాలోక్య త్వరిత, బయటి నుంచి భర్త వచ్చాడు, తొందరగా వెళ్ళాలి, ఆయనకు మంచినీళ్ళు ఇవ్వాలి, భోజనం ఏర్పాట్లు చేయాలి, తాంబూలములు ఇవ్వాలి, విసనకర ఫ్యాన్ వేయాలి, పాద సంహారాలు చేయాలి, అలాగే మంచిగా సంతోషకరమైన మాటలు చెప్పాలి, ఆయన దుఃఖం కష్టపడితే ఆ దుఃఖం అంతా మరిచిపోయేటట్లు. ఈ రకంగా భర్తను కనుక సంతోషపెడితే ముల్లోకములను సంతోషపెట్టినటువంటి ఫలితం ఆ స్త్రీకి వస్తుంది. భర్త మితం దదాతి పిత, తండ్రి మనకు మితంగా ఇస్తాడు. మితం భ్రాత, సోదరుడు కూడా మనకు మితం ఇస్తాడు. మితం సుత, కొడుకు కూడా మనకు మితంగానే ఇస్తూ ఉంటాడు. అమితస్య హి దాతారం భర్తారం, అమితంగా ఇచ్చేటువంటి వాడు, తన సర్వస్వాన్ని సమర్పించుకునేవాడు భర్త, అతన్ని తప్పనిసరిగా పూజించాలి. భర్తాదేవో గురుర్భర్త ధర్మతీర్థవ్రతాని చ, భర్తయే దేవుడు, భర్తయే గురువు, భర్తయే తీర్థం, భర్తయే వ్రతం. తస్మాత్ సర్వం పరిత్యజ్య, అన్నీ వదిలేసేసి పతిమేకం సమర్చయేతు. స్త్రీలు ఒక్క భర్తను సేవిస్తే అన్నీ వచ్చేసేస్తాయి. భర్త కనుక లేకపోతే ప్రాణం లేని దేహం ఎలాగో, భర్త లేని స్త్రీ కూడా అశుచి అవుతుంది. కాబట్టి భర్తృహీన తథా యోషితు సృస్నాత. ఒకవేళ భర్తృహీనురాలైనటువంటి విధవా స్త్రీ ఎంత చక్కగా స్నానం చేసినప్పటికీ ఎన్ని సబ్బులు రుద్దుకున్నా ఆమె అశుచియే. భర్త ఉంటే మాత్రం సరిగా స్నానం చేయకపోయినా శుచి అవుతుంది. అమంగళే, ఈ విధవా స్త్రీలు ఉన్నారే, భర్త పోయినటువంటి స్త్రీలు, వాళ్ళు మంగళ కార్యాలలో వాళ్ళు పనికిరారు. మనం ఎక్కడికైనా కార్యములకు కనుక పనులకు వెళుతూ ఉంటే విధవా దర్శనం కనుక అయినట్లయితే మన పనులు నెరవేరవు. అయితే విధవ స్త్రీలకు నమస్కారం కూడా చేయకూడదు. ఒక్క తల్లికి మాత్రం విధవైనా నమస్కారం చేయవచ్చు. విహాయ మాతరం చేయకాం సర్వామంగళ, ఎన్ని మంగళములు లేకపోయినా విధవ అయినప్పటికీ తల్లికి నమస్కారం చేయొచ్చు. ఆమె ఆశీర్వచనాన్ని కూడా తీసుకోవచ్చు. అంతేగాని విధవ యొక్క ఆశీర్వచనం చేస్తే, నమస్కారం చేస్తే అది సర్పంతో సమానము అన్నాడు. అందుకే పెళ్లి సమయంలో చెబుతూ ఉంటారు, నువ్వు భర్తు సహచరో భూయాత్ జీవతో అజీవతోపివ, నువ్వు జీవించి ఉన్నా మరణించినప్పటికీ నువ్వు భర్తకు సహచరిగా ఉండని మన చేత ఆ పురోహితులు మంత్రాలు చెప్పిస్తూ ఉంటాడు. అందువల్ల భర్త సదనుయాతవ్యో, భర్తను ఎప్పుడూ కూడా స్త్రీలు అనుసరించాలి. ఎట్లా? ఒక దేహాన్ని నీడ అనుసరించినట్లుగా ఛాయవలే అనుసరిస్తూ ఉండాలి. చంద్రమా జ్యోత్స్నయా యద్వతు, చంద్రుణ్ణి విడిచిపెట్టి వెన్నెల ఎలా ఉండదో అలా ఆయన్ని విడిచిపెట్టకుండా అర్ధనారీశ్వరులాగా, పార్వతిదాగా. చూడండి, ఆయన ఆ బ్రహ్మదేవుడేమో ముఖంలో ఉంచుకున్నాడు సరస్వతీదేవిని, ఆ లక్ష్మీదేవిని వక్షస్థలంలో ఉంచుకున్నాడు, శివుడేమో తన శరీరంలోనే ఉంచుకున్నాడు. అట్లా అవినాభావ సంబంధంగా అట్లా కలిసిమెలిసి ఉండాలి. అలాగే మేఘములు విద్యుత్తుతో కలిసి ఉన్నట్లుగా. ఎవరైతే భర్త వెళుతుంటే తను కూడా శ్మశానానికి వెళ్ళి ఆమె కూడా శరీరం కనుక అర్పించుకున్నట్లయితే అశ్వమేధ ఫలం ఆమెకు వస్తుంది, ఏమాత్రం సందేహం లేదు. వ్యాళగ్రాహి యథావ్యాలం బలాద్ ఉద్ధరతే బిలాత్ ఏవముత్క్రమ్య దూతేభ్యో. పాములు పట్టేవాడు పాముని ఎట్లాగైతే ఆ బిలంలో నుంచి పైకి లాగుతాడో, యమదూతల నుండి ఈ సహగమనం చేసినటువంటి పతివ్రతా స్త్రీ భర్తనిట పాపముల నుండి, యమదూతల నుండి లాగి స్వర్గలోకానికి పంపుతుండే. అటువంటి పతివ్రతా స్త్రీ వల్ల భర్తలు కూడా స్వర్గానికి వెళుతూ ఉంటారు. ఎంత దుర్మార్గుడైనా సరే భర్తను ఉత్తమ లోకాలకు పంపుతుంది. మనకు తెలుసు అనేక కథలు, పతివ్రత కథలు కూడా అలా ఉన్నాయి. మరణించిన వాడిని కూడా యమధర్మరాజుని దగ్గరికి వెళ్ళి మళ్ళీ ప్రాణములు ఇచ్చింది ఒక ఆమె. అందువల్ల నతథా బిభీమో వన్నే నతథా విద్యుతో తథా. వాళ్ళు యమదూతలు కూడా అంటూ ఉంటారటండి, మేము అగ్నికి భయపడం, విద్యుత్తుకు భయపడం, ఇంకా పతివ్రతం చూస్తే మాత్రం మేము భయపడతామంటూ ఉంటారట యమదూతలు కూడా. సూర్యుడు బాగా తప్పిస్తూ ఉంటాడు, తప్పింపజేస్తాడు, అగ్ని కూడా దహింపజేస్తాడు. అన్ని తేజస్సులు కూడానే పతివ్రత తేజస్సు ముందు బలాదూరు అని చెప్పి చెబుతున్నారు. ఆ పతివ్రత యొక్క తేజస్సు అలాంటిది అన్నాడు. పతివ్రతలైన స్త్రీలు వారి శరీరంలో ఎన్ని రోమములు ఉన్నాయో అన్ని కోటి వేల సంవత్సరాలు స్వర్గసుఖాలు అనుభవిస్తారు భర్తతో కూడి అన్నారు. నిజంగా ధన్యాస జననీలోకే ధన్యోసౌ. పతివ్రతల్ని కన్న తండ్రి ధన్యుడు, ఆ తల్లి ధన్యుడు, ఆ భర్త ధన్యుడు. శ్రీమాన్ ఏషాం గేహే, ఎవరి ఇంట్లో పతివ్రత ఉంటే ఆ వంశమంతా పవిత్రం అవుతుంది. పితృవంశంలో, మాతృవంశంలో, భర్త యొక్క వంశంలో
ముందు 3 తరాల వాళ్ళు, తర్వాత 3 తరాల వాళ్ళు కూడా స్వర్గ సౌఖ్యాన్ని పొందుతారు. శీల పతనం మాత్రం, శీలభంగం గనక చేసినట్లయితే మళ్ళీ ఈ 3 వంశాలలో 3 తరాల వాళ్ళు పైన, తర్వాతి 3 తరాలు కూడా అధఃపతితులై నరకంలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. పతివ్రతాశ్చరణం ఎత్ర నాత్ర పతివ్రతలు తిరుగుతుంటేట భూమికి భారం కాదుటండి. అందువల్ల పతివ్రత చరణ స్పర్శను కోరుకుంటూ ఉంటాయి. మిగిలినటువంటి దుర్మార్గులు తిరుగుతుంటే అది భూమి భారం అవుతూ ఉంటుంది. విభ్యతి పతివ్రతా స్పర్శం కురు. సూర్యుడు కూడా పతివ్రతల్ని ఎందుకు స్పృశిస్తాడంటే ఆమె స్త్రీ కాబట్టి కామంతో కాదుట, తను పవిత్రుడు కావటం కొరకుట. సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, వాయుదేవుడు కానీ వాళ్ళు కూడా మరి వాయువు మనకు తగలటల్లా, పతివ్రతా స్త్రీలకు కూడా చంద్రుడు వెన్నెల తగలటల్లా, సూర్యరశ్మి తగలటల్లా. ఎందుకు? వీళ్ళ మీద కోరికతో కాదు, తమ శుద్ధి కావటానికిట ఈ పతివ్రత యొక్క స్పర్శను కోరుకుంటూ ఉంటారట. మనం పతివ్రత స్పర్శను నీళ్లు కూడా కోరుకుంటూ ఉంటాయిట, నదులు కూడా వాటి పాపాలన్నీ పోతూ ఉంటాయి. గృహే గృహే నకిం నార్యో రూప పరం విశ్వేశ భక్త్యైవ. ఎంతమంది బ్రహ్మాండంలో ప్రతి ఇంట్లో స్త్రీలు లేరండి. మరి మనకు పతివ్రత అయినటువంటి ఉత్తమ గుణములు గల స్త్రీ రావాలి అంటే భార్యగా విశ్వేశ్వరుని యొక్క భక్తి వల్ల మాత్రమే ఇటువంటి భార్యగా స్త్రీ మనకు భార్యగా లభిస్తుంది అన్నాడు. అసలు భార్య లేకపోతే గృహస్థుడికి ఏముందండి? భార్య మూలం సుఖస్య, సుఖములన్నిటికీ భార్యయే మూలం. అన్ని ధర్మములు మనం ఏం చేయాలన్నా ఆమె మూలం. సంతానం వృద్ధి పొందాలి, వంశాభివృద్ధికి భార్యయే మూలం. పరలోకంలో కానీ ఈ లోకంలో కానీ భార్య కనుక ఉంటే అన్ని చోట్ల సుఖాలు పొందుతూ ఉంటాడు. లేకపోతే ధర్మకార్యాలు చేయలేడు, యజ్ఞయాగాదులు చేయలేడు. కాబట్టి ఉన్నది అతిథి పూజలు చేయలేడు. ఈ లోకంలో పరలోకంలో కూడా భార్య వల్ల అతడు ఉన్నతిని పొందుతూ ఉంటాడు. మనం దేవతలకు, పితృదేవతలకు, అతిథులకు పూజలు ఇవన్నీ చేయాలి. భార్య లేనివాడు ఏం చేస్తాడు? వీటన్నిటికీ భార్య లేనివాడు పనికిరాడు. ఎందుకు పనికిరాడు? అందువల్లనే గృహస్థు ఉన్నాడే, నిజంగా గృహస్థు అంటే ఏంటి? ఎవడంటే పతివ్రత అయిన భార్య ఉన్నటువంటి వాడే గృహస్థు. గృహస్థ ఇతరులు ఎవరైనా ఉంటే, రాక్షసి భార్య గనక అయినట్లయితే వాడిని కాస్తానే ముసలితనంలోనికి తొందరగా తీసుకెళ్తుంది భర్తని. గంగా స్నానం చేస్తే పవిత్రం అవుతుంది శరీరం, పతివ్రతని చూస్తేనే పవిత్రం అవుతాంటండి. అనుయాదిన భర్తారం యది దైవాత్. ఎవరైనా ఆ దైవయోగం చేత భర్తని అనుసరించినట్లయితే దాని వైభవం చెప్పడానికే వీల్లేదు అన్నాడు. తత్రాపి శీలం సంరక్ష్యం. శీలమును మాత్రం జాగ్రత్తగా రక్షించుకోవాలి అంటున్నాడు స్త్రీలు. తద్వైగుణ్యాదపి. ఒకవేళ శీలాన్ని రక్షించుకోకపోతే స్వర్గంలో నుంచి పడిపోతారు. ఇంకా దీనిలో మరొక మాట లేదు. తల్లి, తండ్రి, భ్రాతృవర్గం వీళ్ళందరూ కూడా పతితులైపోతారు. అయితే భర్త పోయిన తర్వాత కూడా వైధవ్యాన్ని, మరి లక్షణాలు కొన్ని ఉన్నాయి. ఆ వైధవ్యాన్ని స్త్రీలు అనుసరించాలి. ఆ వైధవ్యమును గనక పాలించినట్లయితే ఆ లక్షణాలు మళ్ళీ తర్వాత భర్తను పొంది మరణించినటువంటి తర్వాత స్వర్గలోకంలో సుఖముగా ఉంటూ ఉంటుంది. ఇప్పుడు విధవ ఎప్పుడు కూడా జుట్టు ముడేసుకోకూడదు. అట్లా గనక జుట్టు ముడేసుకున్నట్లయితే దువ్వుకొని అది భర్త యొక్క నరకానికి కారణమవుతుంది. శిరస్సు ముండనం చేయించుకోవాలి విధవ ఎప్పుడు కూడా. ఒక పూటనే భోజనం చేయాలి, రెండో పూట చేయకూడదు. 3 రాత్రులు, పంచరాత్రములు, పక్షవ్రతాలు ఇవన్నీ చేయాలి. మాసోపవాసాలు, చాంద్రాయణాది వ్రతాలు, కృచ్ఛ్ర వ్రతాలు, రకరకాల తప్త కృచ్ఛ్ర వ్రతాలు భర్త పోయినటువంటి స్త్రీలు ఇవన్నీ చేస్తూ ఉండాలి. యవాన్నములు తినాలి, ఫలహారములు తినాలి, శాకాహారం తినాలి, పయోవ్రతాలు చేయాలి. ఈ రకంగా జీవితం గడుపుకుంటూ ఉండాలన్నమాట భర్త లేనటువంటి స్త్రీలు. భర్త లేనటువంటి స్త్రీలు శయ్య మీద పడుకోకూడదు. అట్లా పడుకుంటే ఏమవుతుందంటే భర్తని ఉత్తమ లోకాలు కాకుండా అధోలోకాలకి వెళ్తాడు. ఎప్పుడు కూడా భూషీనమే చేయాలి. పతి యొక్క సౌఖ్యమును కోరుకున్నటువంటి స్త్రీలు శరీరానికి బాగా సబ్బులు గిబ్బులు రుద్దుకొని స్నానం చేయకూడదు విధవా స్త్రీ. సుగంధ ద్రవ్యాలు శరీరానికి పూసుకోకూడదు. అయితే ఒకటండి, కొంతమంది అడుగుతూ ఉంటారు, స్త్రీలు కూడా అటండి రోజు నిత్యతర్పణం చేయాలటండి. దర్భలు, నువ్వులు, తేలలతో నిత్యతర్పణం చేయాలట. ఎవరికంటే తన భర్తకి, భర్త తండ్రికి, ఆయన తండ్రికి, పితృపితామహ ప్రపితామహులకు. తర్పణం ప్రత్యహం కార్యం భర్తు కుశతిలోదకై. భర్త పోయినటువంటి తర్వాత తత్పితుశ్చాపి నామగోత్ర ఆదిపూర్వకం. గోత్రము నామము చెప్పి వీళ్ళ ముగ్గురికి రోజు నిత్యతర్పణం చేయాలి స్త్రీలు కూడాను అంటున్నాడు. విష్ణోస్తు పూజనంకారి. విష్ణువుని పూజించాలి. కానీ ఎట్లా
నా భర్త అనేటువంటి దృష్టితో ఆయన్ని పూజించాలి. ఎప్పుడు పతినే ధ్యానించాలి. ఆ విష్ణు రూపము ధరించిన హరిగా భావన చేస్తూ ఆ పతిని ధ్యానం చేయాలి. యజ్ఞవిస్తతమం లోకే యచ్చపత్యు సమీహితం తద్దవగుణావతే దేయం. పతికి ఏదైతే ఇష్టమో అవన్నీ కూడా ఆయన పోయిన తర్వాత యోగ్యులైన వాళ్ళకి అది ఇస్తూ ఉండాలి. వైశాఖ మాసంలో, కార్తీక మాసంలో, మాఘమాసంలో విశేషంగా నియమాలన్నీ పాటించాలి. స్నానాలు చేయాలి, దానాలు చేయాలి, తీర్థయాత్రలు చేయాలి, విష్ణువు యొక్క నామాన్ని స్మరించాలి. వైశాఖ మాసంలో జలకుంభాలు దానం చేయాలి. కార్తీక మాసం ఎండ కదండి, బాగా జలకుంభాలు దానం చేయాలి. కార్తీక మాసంలో దీపములు, నేతితో దీపములు తయారు చేసి పెట్టాలి. మాఘమాసంలో ధాన్యములు, నువ్వులు ఇవన్నీ దానం చేయాలి. ఇలాంటి వాళ్ళు భర్త పోయినటువంటి స్త్రీలు అక్కడ ఉంటూ ఉంటారు. ఎండాకాలంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి. వైశాఖ మాసంలో దేవాలయాల్లో ధారాపాత్రలు ఏర్పాటు చేయాలి. అలా చెప్పులు, విసరకర్రలు, ఛత్రాలు, మంచి వస్త్రాలు, చందనము, కర్పూరము, తాంబూలం, పుష్పదానాలు ఇవన్నీ చేస్తూ ఉండాలి. జలపాత్రలు, పుష్పగృహాలు, పానాని, విచిత్రాన్ని, ద్రాక్ష, రంభా ఫలాలు ఇవన్నీ కూడా బ్రాహ్మణులకు ఇస్తూ ఉండాలి. నా భర్త పతిర్మే ప్రియతామితి, నా భర్త సంతోషించుగాక. ఏది ఇచ్చినా కూడా భర్త ప్రియత, పతి ప్రియతాం అని ఇస్తూ ఉండాలండి. కార్తీక మాసంలో ముఖ్యంగా యవాన్నం తినాలి, ఒక పూటే తినాలి. వంకాయలు, కంద ఇలాంటివి తినకూడదు. తర్వాత కార్తీక మాసంలో నూనె వాడకూడదు, తేనె వాడకూడదు. కార్తీక మాసంలో కంచు పాత్రలో భోజనం చేయకూడదు. తర్వాత మారేడు దళాలు, ఉసిరికాయలు ఇలాంటివన్నీ కూడా వాడకూడదు. కార్తీకే మౌన నియమే, మౌనంగా ఉండాలి. గంటలు దేవాలయంలో దానం చేయాలి. ఆ విస్తరాకుల్లో భోజనం చేయాలి. విస్తరాకుల్లో భోజనం చేసేవాళ్ళు ఏం చేయాలంటే అంటే కాంస్య పాత్రని నేతితో నింపి ఎవరికన్నా దానం చేయాలి. భూమి మీద పడుకునేటువంటి వాళ్ళు ఏం చేయాలి అంటే శయ్యలు దానం చేయాలి. ఆ స్త్రీలందరూ చేయవలసినవి. పండ్లు త్యాగం చేశారనుకోండి, మేము ఈ పండు తినకూడదని, ఆ పండు బ్రాహ్మణులకు దానం చేయాలి. ధాన్యం త్యాగం చేశారనుకోండి, వాళ్లకు మళ్ళీ ధాన్యం దానం చేయాలి బ్రాహ్మణులకు. దేనువును దానం చేశారనుకోండి, వాళ్ళు అలంకారాలు, బంగారంతో కూడిన అలంకారములన్నీ దానం చేయాలి. ఏకత అన్ని దానాలు ఒకవైపు పెట్టండి. ఒక్క దానం కార్తీక మాసంలో చాలా గొప్పదిట. ఏకత సర్వదానాన్ని దీపదానం తథైకత. ఇది బాగా అందరూ గుర్తుంచుకోండి. ఇది చేయవచ్చు అందరూ కార్తీక మాసంలో. చక్కగా వెండి దీపపు కుందె తీసుకొని ఆ బంగారపు ఒత్తి పెట్టి యోగ్యుడైన, తెలిసినంతలో మనకు యోగ్యుడైన బ్రాహ్మణుడికి ఇవ్వాలి. పాత్రుడు అంటే అర్థం ఏమిటంటే పతనాత్ త్రాయితైతే పాత్ర అని, పతనము నుండి కాపాడుతాడు కాబట్టి పాత్రుడు అనే పదానికి మనకు అర్థం చెప్పారు. దీపదానం ఒక ఎత్తు, మిగిలిన దానాలు ఒక ఎత్తు అన్నారండి. కార్తీకే దీపదానస్య కళాం నార్హంతి షోడశి. కార్తీక మాసంలో దీపదానం చేస్తే మిగిలిన దానములు దానిలో 16వ వంతు కూడా కావుపమనన్నాడు. దీపదానం అంత గొప్పదిటండి. కించిద్ అభ్యుదితే సూర్య. ఇంకా ఏం చేయాలండి? మాఘ స్నానం చేయాలి. సూర్యోదయం అవుతూ ఉండగా నియమములన్నీ పాటించాలి. బాగా మంచి భోజనాలు పెట్టి బ్రాహ్మణుల్ని, ఎత్తులని సంతోషపెట్టాలి. బాగా లడ్లు, ఇవన్నీ మిఠాయిలు, గారెలు ఇవన్నీ చేసి బాగా భోజనాలు పెట్టాలి బ్రాహ్మణులకు. నేతితో వండి మాఘమాసంలో బాగా పంచదార లోపల ఉండే పూర్ణాలు ఉంటండి, ఇవన్నీ చేసి పెట్టాలంటున్నాడు. మంచి సువాసనతో కూడినవి. అలాగేనే ఎండాకాలంలోనే ఎండిపోయిన కట్టెలు దానం చేయాలి. చలికాలంలో. అలాగే కంచుకం అంటే వేసుకోవడానికి ఇప్పుడు మనం ఏమంటామండి, చలి వేయకుండా వేసుకుంటే ఉంటాయి. చలి దేశాల్లో ఏమో అదే కాశీలో వేసుకుంటూ ఉంటాం. అటువంటివన్నీ ఇవ్వాలి. అలాగే మంచి దూది ఉన్నటువంటి పరుపులు ఇవన్నీ ఇవ్వాలి కప్పుకోవడానికి. వాటికి చలి ఉన్నటువంటి ప్రదేశాలలో చలికాలంలో తాంబూలాలు బాగా ఇవ్వాలి, కంబళాలు ఇవ్వాలి. ఇవన్నీ చలికాలంలో ఇవ్వవలసినటువంటివి. పాదరక్షలు ఇవ్వాలి. ఇంకా ఈ రకంగా ఇస్తూ ఉండాలి. కంబళాలు పూజలు చేస్తూ ఉండాలి. దేవాలయాలలో అన్నీ కూడా సమర్పించుకుంటూ ఉండాలి. దీపాలు, నైవేద్యాలు ఇవన్నీ కూడా. భర్తృస్వరూపో భగవాను నా భర్త యొక్క స్వరూపుడు, నన్ను ఆయన సంతోషించుగాక అని చెప్పి ఉచ్చరించి ఇవన్నీ ఇస్తూ ఉండాలి దేవాలయాలలోనూ బ్రాహ్మణులకును. ఈ రకంగా ఏవం వివిధ ఈ నియమములు పాటిస్తూ వైశాఖ మాసంలో, కార్తీక మాసంలో, మాఘమాసంలో స్త్రీలు కనుక ఉన్నట్లయితే నాధిరోహేదనడ్వ ఉండాలి అని చెప్పి చెబుతున్నాడు. ఎడ్ల బండి ఎక్కకూడదుట. ప్రాణాలు పోయే స్థితి వచ్చినా
ఎప్పుడు కూడానే కంచుకం అంటే రేవికన ధరించకూడదు అన్నాడు. రంగు కలరు కలిగినటువంటి వస్త్రాలు ధరించకూడదు, తెల్లటి వస్త్రాలే ధరించాలన్నాడు. కొడుకుల్ని అడిగి వెళ్ళాలి. భర్తలైనటువంటి స్త్రీలు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ఆజ్ఞ తీసుకోవాలి. ఏవంచర్యాపరా నిత్యం. ఇట్లా కనుక ఉంటే విధవా స్త్రీ కూడా చాలా శుభకరురాలే అవుతుంది అన్నాడు. ఇట్లా ధర్మబద్ధంగా ఉన్నటువంటి విధవ కూడా పతివ్రతతో సమానం అన్నాడు. ఆమె ఏమవుతుంది? మరణించిన తర్వాత పతి ఏ లోకంలో ఉంటే అక్కడికి వెళ్తుంది, మళ్ళీ ఎప్పుడు కూడా కష్టాన్ని పొందదు. అందుకే నగంగయా త్వయా భేదో యా నారీ పతిదేవత. ఏ స్త్రీ అయితే పతి దేవతగా ఉంటుందో ఆ దేవి గంగతో సమానురాలు. అందుకే గంగా భాగీరథి సమానురాలైనా అని చెప్పి విధవా స్త్రీకి ముందుగా మనం అంటూ ఉంటాం. ఉమా శివసమా పార్వతీ శివులతో సమానురాలు. సాక్షాత్ తస్మాత్ తం పూజయేత్పుధ. అటువంటి పతివ్రత స్త్రీని అందరూ కూడా పూజించాలని చెప్పి తర్వాతనే బృహస్పతి అంటున్నాడు, పతివ్రత దర్శనం అయింది, లోపాముద్ర దర్శనం తల్లి, మాకు గంగా స్నాన ఫలం దప్పిందమ్మా. లోపాముద్రే మహామాత భర్తృపాదాంబుజక్షణే. ఆమె దృష్టి అంతా భర్త యొక్క పాదములనే చూస్తూ ఉంటుంది. ఇప్పుడు మాకు నీ దర్శనం వల్ల మాకు గంగా స్నాన ఫలం వచ్చింది అని చెప్పి స్తోత్రం చేశారు. రాజపుత్రి అందులో ఎవరు? లోపాముద్ర. అయినప్పటికీ చూడండి భర్తని అనుసరిస్తూ ఉంటున్నది. ప్రణమ్యచ గురుప్రాహ. మునికి నమస్కారం చేశాడు. మళ్ళీ వాళ్ళిద్దరితో అంటున్నాడు బృహస్పతి, నువ్వు ఓంకారానివి, ఈమెమో శృతి, ఈమెమో ఓర్పు క్షమ, నీవేమో తపస్సు, ఈమెమో సత్క్రియ, నువ్వేమో ఆ క్రియకు ఫలానివి. నిజంగా ఓ మహాముని అగస్త్య మహర్షి, నువ్వు చాలా ధన్యుడివయ్యా. ఈమె పాతివ్రత్యము, ఈమెలో పాతివ్రత్యం కనిపిస్తూ ఉంది. నీదేమో చూడబోతే బ్రహ్మ తేజస్సు ఉట్టిపడుతున్నది నీలో. అంతేగాక తపస్సు యొక్క తేజం కూడా నీలో ఉన్నది. నీకు సాధ్యంగా ఏముంటుందయ్యా? అయినా నీకు తెలియందేముంది? అయినా చెబుతున్నాను, కొద్దిగా విను ప్రభు. యథార్థం అగతా మేము ఎందుకు వచ్చినామో దేవతలందరూ చెబుతున్నాను, వినవలసింది. ఈయన ఎవరో తెలుసా? ఈయన సాక్షాత్తు దేవేంద్రుడయ్యా, వృత్రాసురుడిని చంపినవాడు, వజ్రాయుధం ధరించినవాడు, అష్టసిద్ధులు ఈయన యొక్క అధీనంలో ఉంటాయి. మీ అనుగ్రహం కొరకు ఇప్పుడు వచ్చాడు. ఈయన తర్వాతనే కామధేనువు ఈయన యొక్క ఉద్యానవనంలో ఉంటుంది. కల్పవృక్షాలన్నీ నీడలో ఆయన దగ్గర, ఆయన పౌరులందరూ కల్పవృక్షపు నీడల్లో ఉంటూ ఉంటారు. చింతామణులు ఆయన యొక్క వీధుల్లో పరిచి ఉంటూ ఉంటాయి. అలాంటి దేవేంద్రుడు నీ అనుగ్రహం కొరకు వచ్చాడయ్యా అన్నాడు. ఈ అగ్ని గారు వచ్చాడు. అయం అగ్ని, జగత్తుకే కారణం. ఈ జగత్తంతా అగ్ని సోమాత్మకం అంటాం. దానికి మళ్ళీ వేరే కథ ఉన్నది. అగ్ని, సోముడు, చంద్రుడు వీళ్ళ వల్లనే ఈ జగత్తు ఏర్పడినట్లుగా సైంటిఫిక్గా నిరూపణ ఉన్నది. అందువల్ల ఈయన అగ్నిస్వరూపుడు, జగజ్యోని అయిన అగ్నిస్వరూపుడు. ఈయన యమధర్మరాజు. ఇగో ఈయన ఎవరయ్యా అంటే నైరుతి, ఈయన వరుణదేవుడు, ఈయన వాయుదేవుడు, ఈయనేమో కుబేరుడు, ఈయన ఏకాదశ రుద్రులు, ఈయన ఈశానుడు. వీళ్ళందరినీ సేవిస్తే అందరికీ అన్ని కోరికలు తీరుతాయి. అలాంటి వారు ఇప్పుడు ఇక్కడికి వచ్చారయ్యా, యాచించడానికి వచ్చారు. అందరి కోరికలు తీర్చే వీళ్ళు ఇప్పుడు నీ దగ్గరికి వచ్చారు, చేతులు కట్టుకొని నిలబడ్డారు, నిన్ను యాచించడానికి వచ్చారయ్యా. మాకేమీ ఇవ్వవలసింది ఏమీ లేదు. ఈ దేవతలకు ఊరికే వాంగ్మాత్ర సహాయం చేస్తే నువ్వు చాలయ్యా. అది విశ్వోపకారకం కొరకు అడుగుతున్నాం, మా స్వార్థం కొరకు మేము అడగటల్లా. ఇది జగత్ కళ్యాణం కొరకు మేము అడుగుతున్నాం. కశ్చిచ్చలో వాడు దుర్మార్గుడు ఉన్నాడు. ఆ వింజుడనే పేరు గలవాడు. వాడు సూర్యుని యొక్క మార్గమును అడ్డగించాడు. ఆ మేరు పర్వతం మీద స్పర్ధతో ఇలా పెరిగిపోయినాడు. మీరు ఇప్పుడు అది అడ్డగించి నివారించి ఈ జగత్తును ప్రళయము నుండి రక్షించాలి ప్రభు అని చెప్పి అగస్త్య మహర్షిని వేడుకున్నారు. చే స్వభావ కఠిన. వాళ్ళందులో ఎందుకు వింజ పర్వతాన్ని శిక్షించాలంటే స్వభావంగానే కఠినమైంది. ఇది పర్వతం కదా, శిల. అంతేగాకనే మార్గములను అడ్డు పెడితే కానీ వెళ్ళే మార్గాల్ని అడ్డుగా తొలితే తప్పు కదా. మార్గావరోధం చేయకూడదు. అందులో ఆకాశం మార్గావరోధకుడుగా వాడు తయారైనాడు. అది స్పర్ధతో తయారు చేశాడు. ఆ వృద్ధి ఎప్పుడు కూడా చిరకాలం ఉండటానికి వీలు లేదు. కాబట్టి మీరు ఆ వింజపర్వతం యొక్క వృద్ధిని అణచాలి, గర్వాన్ని అణచాలి అని చెప్పేటప్పటికీ బృహస్పతి మాటలు విన్నాడు మహాముని. కొద్దిగా ఆలోచించుకొని కూడా ఆలోచించుకోలేదండి ఆయన. ఏమాత్రం అవిచార్య, అంత పరోపకారపరాయణుడు మహానుభావుడు. ఒక్కసారి మాత్రం కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం అలా ధ్యానంలోనికి వెళ్ళిపోయి తథేతి ప్రత్యువాచ. తథా అన్నాడు. అలాగేను అన్నాడు. వెంటనే పలికేశాడు. సాధయిష్యామి వఃకార్యం విసర్జేతి దివౌకసః.
నేను మీ పని సాధించి పెడతాను, ఇంకా మీరు వెళ్ళి రండి అన్నాడండి. పునశ్చింతాపరో భూత్వా అగస్తి ధ్యానపరో భవతో. ఆ మాట అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయినారు. ఈయన చింతలో పడిపోయినాడు. ఏమిటి కాశీని విడిచిపెట్టి వెళ్ళడం ఏంటి? కాశీకి వచ్చిన వాళ్ళు మళ్ళీ కాశీని విడిచిపెట్టవచ్చా? నేను ఇటువంటి పుణ్యరాశిని, ఈ ముక్తి ప్రదాయిని అయినటువంటి ఈ కాశీని విడిచిపెట్టడం ఏంటి? వచ్చిందేమో కాశీలో ఉండి తపస్సు చేసి విశ్వేశ్వరుడు తారక మంత్రోపదేశం కొరకు వచ్చి కాశీని విడిచిపెట్టడం ఏంటి? ఎందుకు నాకు ఈ ఆలోచన వచ్చింది? వాళ్ళు నా దగ్గరికి రావడం ఏంటి, కోరటం ఏంటి? నేను ఆలోచించకుండా వెంటనే సరేనని చెప్పి అనటం ఏంటి? ఎంత దౌర్భాగ్యం కలిగింది, ఎంత నాకు అని చెప్పి చాలా బాధపడుతున్నాడు. ఈ కథ ఉన్నదే ఈ పతివ్రతాధ్యాయం. స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైతే వింటారో పాపం అనే ఆ కంచుకాన్ని విడిచిపెట్టేసి ఇంద్రలోకంలో ఉంటూ ఉంటారు. ఇది శ్రీమత్స్కందపురాణే కాశీఖండే పతివ్రతాఖ్యానం నామ చతుర్థోధ్యాయ సమాప్త. ఇవాళ 6:30కు ప్రారంభించామండి. ఖచ్చితంగా గంటన్నర అయింది. 6:30కు ప్రారంభిస్తే 8ంటికి పూర్తి చేయొచ్చు. అందరూ కాస్త ముందుగా వచ్చినట్లయితే మనం 6:30కే పూర్తి చేయొచ్చండి. పంచక్రోశాత్మకాయ మహాలింగాయ జ్యోతిర్లింగస్వరూపాయ కాశీ విశ్వేశ్వరాయ శ్రీశివాయ నమః. మంగళం శ్రీమహేశాయ సర్వభూతాంతరాత్మనే నీలకంఠాయ నిత్యాయ గౌరీనాథాయ మంగళం. కైలాసగిరివాసాయ రుద్రాయ పరమాత్మనే సచ్చిదానందరూపాయ సాంబదేవాయ మంగళం. కాశీపుర నివాసాయ కామితార్థప్రదాయినే అన్నపూర్ణా సమేతాయ విశ్వనాథాయ మంగళం. హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే మాతా పార్వతీకి సంగే పునః పార్వతీపతయే. విశ్వస్య కళ్యాణమస్తు, ధర్మస్య జయోస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, గోవధస్య నిషేధోస్తు, లోకస్య కళ్యాణమస్తు. స్వస్తి.